ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీవించండి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు దయచేసి. ప్రతి ఒక్కరు కూడా పరలోకమందున్నటువంటి దేవుడు నేరుగా మనతోటే మాట్లాడలాగున ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు ప్రార్థనలో ఏకీవించండి. పరిశుద్ధుడా పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం దేవా. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని అనుగ్రహించి ఈరోజు మరలా తండ్రి నాన్న చివరి రోజుగా మేము ఇలా కలుసుకుని తండ్రి, ఈ ప్రాంతానికి నీ వాకులు అందించడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. మీ మాటలు విందామని, మీ మాటల్లో ఉన్న భావాన్ని గ్రహిందామని ఎంతమంది అయితే నీ మాటల కొరకు ఇక్కడికి ఎదురు చూస్తూ వచ్చారు ప్రభా, వారందరూ హృదయాల్లో కూడా మీ వాక్యాన్ని నింపండి. ఎందుకంటే తండ్రి, ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మా జీవితాలు ఈ లోకంలో ఉన్నటువంటి చీకటిని తప్పింపబడి వెలుగులోనికి మేము బ్రతకాలంటే నీ వాక్యమే ప్రాముఖ్యమైనది కనుక ఇటు ప్రాముఖ్యమైన వాక్యానికి మేమందరం కూడా మా హృదయాల్లో చోటు ఇవ్వడానికి తండ్రి నాన్న, మేము ఎలా సిద్ధపరచబడాలో, ఎలా బ్రతుకుతున్నామో నిన్న రాత్రి మీరు మాట్లాడుకున్నారు. మీ పిల్లలు కూడా తండ్రి నాన్న ఇప్పుడు ఈరోజు చెబుతున్నటువంటి ఈ చివరి మాటలు ఏవైతే ఉన్నాయో ప్రభా, శ్రద్ధగా ఈ మాటలు విని వారి జీవితాల్లో ఉన్న లోపాలు సరిదిద్దుకుని నీ కుమారుడు రాకకి శుభప్రదమ నిరీక్షణతో ఎదురు చూసే పిల్లలకు ఉండడానికి కృపను గ్రహించమని నాన్న, వచ్చినటువంటి మీ పిల్లలందరూ కూడా వాక్యాన్ని శ్రద్ధగా విని తండ్రి నాన్న, దాంట్లో ఉన్నటువంటి మీ యొక్క ఉద్దేశాన్ని గ్రహించుకుని వాటి ప్రకారంగానే జీవించాలనుకునే నిర్ణయం తీసుకోవడానికి కృపను గ్రహించండి. ఎంతమంది అయితే ఇంకా నీ మాటల కొరకు రావడానికి సిద్ధపడి ఉన్నారో, ఏర్పరచబడినటువంటి ప్రతి ఒక్కరు బంధకాలు విడిపింపబడి మీ మాటలు వినడానికి రావడానికి కృపను గ్రహించమని చెబుతున్న నేను, నా ఉద్దేశాలు ఏమాత్రం మీ పిల్లలతో మాట్లాడకుండా మీరు మాకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ సహాయంతో మాత్రమే నేను మాట్లాడడానికి కృపను గ్రహించమని చెబుతున్న నన్ను, వింటున్న మీ పిల్లల్ని మరుగుపరిచి మీరు మాత్రమే మహిమ పొందుకోమని క్రీస్తు నామాన్ని ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలండి. ప్రతి ఒక్కరూ చెప్పబడుతున్నటువంటి మాటలు చాలా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ఈ ఏర్పరచబడినటువంటి సభ ఏదైతే ఉన్నదో అది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులకి ఏదో రకంగా దేవుని యొక్క సత్యాన్ని వినిపించాలనుకునే ఒకే ఒక భావంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పెట్టినటువంటి కుటుంబాన్ని కానీ చెబుతున్న నాది కానీ ఒక స్వార్థ అభిప్రాయంతో ఈ సభని కండక్ట్ చేసింది మాత్రం కాదు. ఇది ఎందుకు ఈ మాటలు పదే సార్లు చెప్పవలసి వస్తుందంటే, ఎక్కడ ఏ ప్రాంతాల్లోనికి వెళ్ళి దేవుని మాటలు వినిపించాలనుకున్నా స్థానికంగా ఉంటున్నటువంటి సేవకులు కొన్ని ఆలోచనలు కలిగి సంఘాన్ని మరలా ఇక్కడ స్థాపిస్తారేమో అనుకున్న భయంతో చాలామంది విశ్వాసులకి ఆటంకంగా తయారయ్యే పరిస్థితులు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ ఎలా ఉందో నాకైతే తెలియదు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, క్రీస్తు రాబోతున్నాడు. క్రీస్తు రాకడకి సిద్ధపడుతున్నటువంటి వ్యక్తులు ప్రాణాల సహితం తృణప్రాయంగా ఇస్తున్నారు. వారు కలిగినటువంటి ఆస్తిపాస్తులన్నింటినీ విడిచిపెట్టుకుని ఈ లోకంలో దరిద్రులుగా క్రీస్తు సువార్త చెప్పడానికి ఎందుకు ఎన్నిక లేనటువంటి వ్యక్తులతో కూడా ఎన్నో మాటలు అనిపించుకుంటున్నారు. త్యాగపూరితమైనటువంటి జీవితాలు హతసాక్షులుగా మారిపోతున్నారు. ఎంతమంది ఎన్నన్నా మౌనంగా వెళ్ళిపోతున్నారు. దానికి గల కారణం ఏంటో తెలుసా? క్రీస్తు రాబోతున్నాడు. ఈ క్షణాన్ని వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు, అంత సమీపించింది ఆయన రాకడ. ఇప్పుడు అలాంటి పరిస్థితులు మన కంటి ముందు ఉంటున్నప్పుడు మన భక్తి జీవితంలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో బోధకులతో చెబుతున్నటువంటి మాటల ప్రకారంగా సరి చేసుకుని ఒకరోజు ఆయన అడుగుతున్నటువంటి ప్రతి ప్రశ్నకి మన దగ్గర సమాధానం ఉండేటట్లుగా మనం తయారవ్వాలని దేవుడు తన మాటలో బోధకులతో చెప్పించుకుంటుంటాడు.
ఈ పరిస్థితులు అర్థం అవ్వలేనటువంటి వ్యక్తులు చాలామంది దీనికి ఆటంకంగా తయారవుతూ పరలోకంలో ఉన్నటువంటి దేవుని దగ్గర నుంచి ఉగ్రత వారి మీదకి రప్పించుకునే స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. నిజంగా రక్షణ అనేది సామాన్యమైనది కాదు. రక్షణ అనేది ఎలాంటిదో తెలుసా? ఒకళ్ళు మన గురించి చనిపోవలసి వచ్చింది. పరలోకంలో ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తున్నటువంటి దేవుని కుమారుడు ప్రతిరోజు సంతోషంతో తులతూగవలసినటువంటి దేవుని కుమారుడు నిరుపేదగా ఈ భూమి మీద మన మధ్యన పుట్టాడు. పుట్టినవాడు మనలో సమానంగా పుట్టలేదట. మనకన్నా తక్కువైనటువంటి దాసుని యొక్క స్వరూపం ధరించుకుని చాలా దరిద్రమైనటువంటి హీనమైన పరిస్థితుల్లో భేదవాడిగా పుట్టాడు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా మీకు తెలియక కాదు నేను చెప్పే మాటలు. ప్రతిసారి వింటుంటాం, కొన్ని పరిస్థితులు ఆలోచింపజేస్తూ ఉండంటాయి. కనుక దేవుని మాటలు వినడానికి వచ్చినటువంటి మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే దానికి గల కారణం ఆత్మ సంపాదన కొరకు మాత్రమే అనుకునే ఆలోచనలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, దేవుడు కొరకు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు ఏవైతే ఉంటాయో ఆ మాటలకి పెద్దపీట వేస్తాం మన సమాజంలోనూ. కానీ స్వార్థం, అసూయ రాజ్యం వెళ్తుంది కనుక, సాతానుతో చేతులు కలిపేటువంటి పరిస్థితులు మనుషులకి వెళ్ళిపోయింది కనుక వాడికి నచ్చినట్టుగా మనుషులను ఆడుతూనే, భక్తి జీవిత ముసుగులో ఉంటూనే వేషధారులుగా బ్రతుకుతున్నటువంటి జీవితాల్ని అలా కొనసాగించేస్తున్నారు. చివరికి అంతం ఎలాగుంటుందో ఎవరికి తెలియని పరిస్థితి. గడిచిన రాత్రి మీతో నేను మాట్లాడాను. మనం ఎలాంటి వారము అనుకుని వాక్యాన్ని ముందు అర్థంగా నిలబెట్టుకుని మన జీవితాలు ఎలాంటి అని అడిగితే మనమే మన నోటితో ఒప్పుకున్నాం. ఏమని? మనం నీతిమంతులమా దుర్మార్గులమని ఒప్పుకున్నామా? ఏమని ఒప్పుకున్నాం? ఎంతమంది వచ్చారు రాత్రి? రాత్రి వచ్చిన వాళ్ళు చాలామంది లేనట్టుకున్నారు. ఎటు ఎత్తబడినట్టుకున్నారు అన్నారు. ఒకసారి రాత్రి వచ్చిన చేతులు ఎత్తున్నాం ఒకసారి. వెరీ గుడ్. కొంతమంది మానేసి కొంతమందిని పంపించినట్టుకున్నారు షిఫ్ట్లు వేసి. కానీ ఫస్ట్ రోజు నేను వెళ్తాను, సెకండ్ రోజు మీరు వెళ్ళండి. సరే, ఆల్రెడీ నేను మీకు నిన్న ఒక రోజు మాకు మాట చెప్పాను. మీకు ఈరోజు చెబుతున్నటువంటి మాటలకు ఎంతమంది అయితే వచ్చారో వారికి మాత్రమే దేవుడు ఏర్పరిచారు కనుక వారే వచ్చారు వాక్యం వినడానికి. ఈరోజు కూడా సేమ్ అంతే. ఈరోజు నేను వెళ్ళలేదు అని చాలామంది అనుకుంటారు. మీకు ఒక విషయం చెప్పనా? రానివ్వలేదు దేవుడు. ఎన్నికలో ఉంటేనే రప్పిస్తాడు దేవుని మాటల దగ్గరికి. ఆయన సంకల్పంలో ఉంటేనే దేవుని మాటలు వినడానికి ఇష్టపడతాడు, లేదంటే ఆయన రానివ్వడు. కాబట్టి ఇలాంటి పరిస్థితిని గుర్తిరిగినటువంటి మనము దేవుని మనసేటో మనం గ్రహించాలి. ఈరోజు మనిషి మానవత్వాన్ని కోల్పోయి మృగంగా ఎందుకు మారిపోతున్నాడో, మనిషి నీతిగా ఉండవలసిన వాడు దుర్మార్గుడికి ఎందుకు మారుతున్నాడో, మనిషి ఎందుకు విచ్చలవిడతనానికి అలవాటు పడిపోయాడో నిన్నట రోజుని చెప్పాను. వాడు మరలా మనిషిగా మారి దైవాన్ని తెలుసుకోవాలంటే వాడు గుండెల నిండుగా ఏముండాలని చెప్పాను? వాక్యం. ఎవరైతే సమృద్ధిగా వారి హృదయాలు నింపుకోగలుగుతారో అలాంటి వారు దేవుడికి నచ్చినట్టుగా బ్రతకగలుగురు, సమాజంలో మంచిగా బ్రతకగలరు, నిత్య జీవాన్ని సంపాదించుకునే స్థితిలో వారు ఉండగలరు. ఈరోజు చెబుతున్నటువంటి మాటలు చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే బ్రతుకుతున్నటువంటి ఈ బ్రతుకు ఏటో మనకు అర్థం తెలియదు, ఈ జీవితం ఏటో మనకు అర్థం తెలియదు కనుక మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము మన ఆలోచనలు తగ్గట్టుగానే ఈ భూమి మీద బ్రతకాలనుకునే ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉంటారు. మీ అందరికీ తెలిసి ఒక నిజమే చెప్పన్నా, తెలిసి తెలియనట్టుగా ఉంటున్నటువంటి నిజం, మనం ఎన్ని అనుకున్నా ఈ భూమి మీద మనం అనుకున్నట్టుగా మన జీవితాలు ఉండవు. గుర్తుపెట్టుకోండి. మనం ఎలాగ ఈ జీవితాన్ని మలుచుకుని ఈ భూమి మీద నా జీవితం ఎలా ఉండాలని మనం అందరం కోరుకున్న ఆ జీవితం మాత్రం అలా ఉండదు. మీరెలా చెప్పొచ్చు నన్ను అడగొచ్చు. 10th చదివిన పిల్లలు ఇంటర్లోనికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవరున్నాను? 10th చదివి ఇంటర్లోనికి వెళ్ళినటువంటి పిల్లలు ఉన్నారా? వెరీ గుడ్. మీరు చదువుకున్నారమ్మా పిల్లలు?
10th చదివారు మీరు? 10th అయిపోయిందా? మరే చేతులు ఎత్తండి ఒకసారి. వెరీ గుడ్. నేను అడుగుతున్నాను, 10th ఇంత టార్గెట్ అని ఉంటుంది కదా మీకు, 600కి 600కి ఇంత టార్గెట్ అని పెట్టుకున్న తర్వాత ఆ టార్గెట్ మీరు అనుకున్నట్టుగానే మీకు వచ్చిందా? ఏమా 500 అనగానే 500 కరెక్ట్గా వచ్చింది ఎగ్జాక్ట్గాను? మనం అనుకున్నట్టుగా రాదు. మనం చెప్పిన ఇక్కడ లాటరీ కాదు ఇది. చాలామంది జీవితాల్లో ప్రతి ఒక్కరూ చిన్నప్పుడు లేపి నిలబట్టి అడుగుతుంటారు, అరే నువ్వేమవుతారు అని అడిగితే నేను డాక్టర్ అవుతానంటాడు. అరే నువ్వేమవుతారా అని అడిగితే నేను పోలీస్ అంటాడు ఒకడు. నువ్వేమవుతారంటే ఐఏఎస్ ఆఫీసర్ అంటాడు ఒకడు. కరెక్ట్గా ఒక 20 సంవత్సరాల తర్వాత వాళ్ళని చూడండి, పోలీస్ స్టేషన్ లాకప్లో ఉంటాడు పోలీస్ అన్నవాడు. నేను డాక్టర్ని అవుతాను అన్నవాడు పేషెంట్గా బెడ్ మీద ఉంటాడు తాగి. మనం అనుకుంటున్నట్టుగా ఉండవు జీవితాలు ఏవిని. ఇక్కడ మైకెట్టుకుని నిలబడి మాట్లాడుతున్న నేను కూడా ఇక్కడ ఇలా ఉండకూడదు. ఎందుకంటే నా ఆలోచనలు వేరు. నేను ఎక్కడికో వెళ్ళాలనుకున్నాను, అక్కడికి వెళ్ళలేదు. తిప్పి తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాడు. ఈ మైక్ పట్టుకోవాలనుకున్నా ఈ పాస్టర్లన్నా ఆ మాట అనిపించుకోవడం అంటే పరమ అసహ్యం నాకు. పాస్టరా అడుక్కుని జీవితం అనేవాడిని తెలుసా. దాని మీద పాటలు రాసేవారు పిల్లలు, అలాంటి పాటలు మాట్లాడేవాడిని. అసలు ఆ పేరు నేను ఇప్పటికీ మాట్లాడిపించుకోవాలంటే అసహ్యం మాట నాకు అది. ఎందుకనంటే అంత చీప్గా చూసివ్వండి. కానీ అందులో నేను నిలబెట్టాడు. అనుకోలేదు నేను. ఎందుకు చెబుతున్నాను తెలుసా, మనం అనుకున్నట్టుగా మన జీవితాలు ఉండవు ఇక్కడ. పెళ్ళి అయినటువంటి కొత్తలో భార్యాభర్తలు ఇద్దరు అనుకుంటారు ఈ జీవితం ఎలా కొనసాగించి పుట్టినటువంటి పిల్లలకి ఇదిగో ఈ పేర్లు పెట్టి వీళ్ళని ఎలా చదివించి వాళ్ళకి ఇంతంతగా బ్యాంకుల్లో వేసుకుని ఎలా చేసేద్దాం అనుకుంటారు. కరెక్ట్గా పిల్లలు పుట్టేటప్పటికి ఇటు మందు తాగడం మొదలెడతాడు. అయిపోయింది ఇంకా మొత్తం. ఏవేవి స్కూల్లో జాయిన్ చేయాలనుకున్నారో ఆ స్కూల్కి ఫీజులు కట్టలేరు, అనుకున్న బట్టలు వేయలేరు, ఎక్కడికి వెళ్ళ పరిస్థితికి వెళ్ళలేని పరిస్థితి అయిపోతుంది ఇంకా వీరి జీవితం. అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ జీవితం మన ముందు మనం అనుకున్నట్టుగా ఈ భూమి మీద మాత్రం కొనసాగదు. మనం అనుకున్నట్టుగా ఏది జరగదు. మన జీవితాలు ఉండవు, మనం చేస్తున్న పని జరగదు, మనం ఆలోచించిన ఆలోచనలు నెరవేర్చబడ్డవు, ఏమీ జరగవు. మనం ఈ భూమి మీద ఏమనుకున్నది జరగవు. ఎందుకు జరగవు? ఎందుకు జరగవు అంటే మనుషులుగా మనం ఏమీ చెప్పలేము, కానీ మనం పుట్టించిన వాడు మాత్రం ఖచ్చితంగా చెప్పగలడం. నువ్వు ఏమనుకున్నా ఎందుకు జరగదంటే దానికి ఆన్సర్ నా దగ్గర ఉన్నదిరా అంటాడు దేవుడు. ఏంటయ్యా ఆన్సర్ అని అడిగితే ఎఫెసీ పత్రిక చూడండి. ఒకరోజు పౌలు గారి సంఘానికి రాస్తూ చెబుతున్నటువంటి మాట. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నటువంటి మాట, 2వ అధ్యాయం 10వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూసారా? ఇప్పుడు ఈ చెబుతున్నటువంటి మాటలు జాగ్రత్తగా శ్రద్ధగా వినండి ఒకసారి. ఈ చెబుతున్నటువంటి మాట లోతైనటువంటి భామ్యమని చెప్తున్నాడు తెలుసా. ఏ మాటలైతే పరలోకమందున్నటువంటి దేవుడు మనతో చెబుతున్నంటే మనిషి ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఈ జీవితం ఏదైతే ఉన్నదో ఆ జీవితం మనం అనుకుంటున్నట్టుగా ఎందుకు జరగడం లేదు అని అంటే, పుడుతున్న ప్రతి వాడికి దేవుడు ఒక్కొక్క పని నియమించే పుట్టిస్తున్నాడట మన పుట్టక ముందే. అమ్మా వినండి జాగ్రత్తగా. ఈ భూమి మీద పుడుతున్నటువంటి ప్రతి మనిషి పుట్టుకకి ముందుగానే దేవుడు ముందుగానే కొన్ని సత్క్రియలు సిద్ధపరిచిన తర్వాతే భూమి మీద పుట్టిస్తున్నాడట మనుషుల్ని. అలా పుట్టించుతున్నప్పుడు దేవుడు ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటున్నప్పుడు నువ్వు ఎంత పరిగెట్టినా అనుకున్న దాన్ని సాధించలేవు. అందుకని దేవుడు ఏమంటాడు తెలుసా, నాకు వేరుగా ఉండి
మీరేమీ చేయలేరు. ఎందుకు అన్నాడు అనుకున్నారు ఆ మాట? నువ్వు పుట్టక ముందుగానే నీ జీవితం ఎలాగుందో డిజైన్ చేశాడు ఆయన. నువ్వు పుట్టిన తర్వాత ఎలా ఉండాలో, ఎలా ఉంటే నీ జీవితం బాగుంటుందో, నీ జీవితం వెనకాల ఆయన ప్రణాళిక ఏంటో, నువ్వు పుట్టిన తర్వాత ఏం చెయ్యాలో, ఏం మాట్లాడాలో, ఏం ఆలోచించాలో, నీ జీవితం పుట్టుక దగ్గర నుంచి నీ జీవితం ముగించేంత వరకు ఆయన ఒక స్క్రిప్ట్ రాసి పెట్టుకున్నాడు ఆయన. ఈ భూమి మీద పుడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు సామాన్యంగా పుట్టడం లేదు. అందులోనూ ప్రాముఖ్యమైనటువంటి ఈ పుట్టుక ఎలాంటిదో తెలుసా? లోకంలో ఉన్నటువంటి మనుషుల గురించి పక్కన పెడితే, క్రీస్తు యేసునందు నూతన సృష్టి కింద పుట్టింపబడినటువంటి మనము దేవుడు అనుకున్నటువంటి సంకల్పంలో భాగంగా ఆయన కొన్ని ఆలోచనలు పెట్టుకుని మనం పుట్టించాడట. అందుకనే మనము ఈ లోకంలో నుంచి ప్రత్యేకింపబడి క్రీస్తు యేసు ద్వారా మనమందరం దేవునికి పిల్లలుగా నిలబడగలుగుతున్నాం. మనం ఈరోజు క్రీస్తు మన గురించి ఈ ప్రాణాలు పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఆయన లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకపరిచి నూతనంగా పుట్టినటువంటి పిల్లలకు ఆయన కొన్ని క్రియలు ఏర్పాటు చేశాడు. ఎలా మాట్లాడాలి ఈ వ్యక్తి, ఎలా పనులు చేయాలి, ఎలా ఆలోచించాలి, ఈ జీవితాన్ని ఎలా గడపాలి, ఒక డిజైన్ చేసి పెట్టుకున్నాడు ఆయన. ఇది పూర్తి అవగాహన మనకు కావాలి. ఎందుకు తెలుసా ఈ విషయాలు చెప్పుకోవడం? ఈ భూమి మీద మన ప్రయాసం పడుతున్నటువంటి ప్రయాసం దేవుడు ఎందుకు పుట్టించాడు అన్న దాని మీద క్లారిటీ లేకపోతే ఈ పరుగంతా పరిగెడుతుందంతా కూడా వృధాగా పోతుంది. నిన్న మీటింగ్ మేము బయలుదేరాము. ఇక్కడికి బయలుదేరిన తర్వాత లైవ్ లొకేషన్ పెట్టమని చెప్పాము అన్నని, కమలన్నని. అన్న లొకేషన్ పెట్టాడు. లొకేషన్ పెడతా లొకేషన్ ఏం చూపించింది తెలుసా? షార్ట్ కట్ చూపించింది. ఎక్కడ అనుకుంటున్నారు? ఎక్కడో తుప్పలు అవన్నీ ఉన్నాయి, కాలువలు అవన్నీ. మేమేం చేసాం? కారు మీద లోపలికి వెళ్ళిపోయాం. టర్నం కూడా తిప్పలేని అంత ఇరుకులోనికి వెళ్ళిపోయాం. అక్కడికి చాలా దారుణంగా ఉంది. మొత్తం మీద ఇంచుమించు ఒక 4 కిలోమీటర్లు వెళ్ళుంటామా? 4-5 కిలోమీటర్లు వెళ్ళిపోయాం. మేము రావలసింది ఇక్కడి నుంచి టర్నింగ్ కొట్టుకుని ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఆ ప్రయాణం అంతా మాకు ఉపయోగమా లేకపోతే వ్యర్థం? అది మళ్ళీ ఏం చేసామనుకున్నారు? అప్పుడు అక్కడ ఆగిపోవడానికి లేదు. అక్కడ మరలా మేము ఇక్కడికి రావడానికి మరలా వెనక్కి వచ్చి ఆ బాధలన్నీ పడి వెనక్కి వచ్చి అప్పుడు ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇది మీకు ఎందుకు చెప్పానో తెలుసా? లైవ్ ఎగ్జాంపుల్. మన జీవితంలో కూడా అంతే. మనం అనుకున్నట్టుగా మనం పరిగెట్టమనుకోండి, నువ్వు ఎంత దూరం వెళ్ళినా నువ్వు అలసిపోవడమే. చివరకు నువ్వు అనుకున్నటువంటి ఆ జీవిత గమ్యం నీ దొరకలేనప్పుడు ఏటి ప్రభువా అని అడిగితే దేవుడు ఏమంటాడు తెలుసా? రే మళ్ళీ వెనక్రా అనుకుని నిన్ను పరిగెట్టించి మళ్ళీ ఆయన అనుకున్న టార్గెట్ దగ్గరికే తీసుకొస్తాడు. అప్పటికి నీ జీవితం 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయిపోతుంది. అయినా ఊరు కూడా నడిపిస్తాడు ఆయన. తెలుసా? నువ్వు ఎన్ని అనుకున్నా నీ జీవితం ఇంతే. ఎందుకంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆయన ప్రణాళికను నువ్వు కానీ అర్థం చేసుకోలేకపోతే నీ లైఫ్లో నువ్వు ఎంత పరిగెట్టినా ఆ పరిగెట్టినటువంటి పరుగు ఎక్కడ ఆపుతావో అక్కడి నుంచి మరలా ఈ టార్గెట్ దగ్గర తీసుకొస్తాడు. ఇక్కడ నుంచి ఆయన అనుకున్న దాన్ని పరిగెడతాడు. ఇది ఎలాగుంటుందో తెలుసా? 5 కిలోమీటర్లు పరిగెట్టవలసిన మనం 10 కిలోమీటర్లు పరిగెట్టవలసి వస్తుంది. అప్పుడు ఆవేశం ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుందా? అయ్యే బాధలు మనకి. ఎందుకు నాకు ఈ జీవితం ఎలాగ అయిపోయింది అంటాను చూడండి, అదే ఆవేశం అన్నమాట. ఎందుకని? ఆ పరుగులు మనమే పెట్టుకున్నాం, ఆ బాధలు మనమే తెచ్చుకున్నాం. మనం అంటే మనిషి జీవితం ఎందుకు ఈ విషయం చెప్తున్నాను తెలుసా? మనం బ్రతుకుతున్నటువంటి బ్రతుకు దేవుడు నిర్ణయించాడు అనుకుంటున్నప్పుడు మనం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ దేవుడికి దూరం అయిపోతున్నాం. అది నేను చెబుతున్నటువంటి మాట. మనం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ దేవుని సంకల్పాన్ని తుంగలో దొక్కేస్తున్నాం. మనం దేవుడు తన రాజ్యంలో మనందరిని నిలబెట్టుకోవాలని కోరుకున్నాడు. నిత్య జీవం మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. పరలోకంలో మనకంటూ ఒక స్థాయి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. యుగ యుగాలు ఆయనతో పాటు ఆనందంగా ఉండే జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఇటు జీవితం ఇవ్వాలనుకుంటున్నప్పుడు మన సంతోషంతో ఇలాగ వెళ్తే బాగుంటుంది అనుకున్నాం. అది ఏడుపుతో కూడినటువంటి జీవితము. అందులో ఎంతున్నా నువ్వు సంతోషపడవరా, నువ్వు ఇలా వస్తేనే ప్రశాంతకరమైన జీవితం ఉంటుంది. దీన్ని ముగించుకున్న తర్వాత మరొక జీవితం ఉందని చెప్పడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ మనం అది వినం. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనలో దేవుని ఆలోచనల ప్రకారంగా బ్రతికే ఉద్దేశాలు మన దగ్గర ఎక్కడ ఉన్నాయి చెప్పండి? అందరం బాప్తీసం తీసుకున్నాం. ఏ రోజన్నా దేవుని పని మీద పలానా ఊరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి నీకు తెలుసో తెలియదో వాళ్ళకే యేసుక్రీస్తు గారి గురించి సువార్త ఎప్పుడైనా కూర్చుని చెప్పారా? మీరు ఊరు వెళ్తారు కదా చుట్టాలను పలకరించడానికి, వెళ్ళరా? అమ్మ వెళ్తారా? అక్కడికి ఇక్కడికి ఫంక్షన్లు గట్ట వెళ్తుంటారు.
లేదంటే పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి గట్ట వెళ్తూ ఉంటుంటారు. ఇప్పుడు ఇలాగ వెళుతున్నటువంటి మనలో ఎవరైనా ఒకరోజు దేవుడి పని చెప్దాం అనుకుని, దేవుడి గురించి తెలియజేద్దాం అనుకుని, ఒకరోజు బ్యాగ్లో ఒక డ్రెస్ పెట్టుకునో లేదంటే బ్యాగ్లో ఏదో పెట్టుకుని ఏదో ఊరి పని మీద వెళ్ళినట్టుగా దేవుడి పని మీద ఆ రోజు అంతా దేవుడి గురించి వెచ్చించి ఆ ప్రాంతాల్లో కొంతమందికి వాక్యం చెప్పి వచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి ఏముందా మనకి? ఎందుకు ఈ మాట్లాడుగుతున్నాను తెలుసా? నా దగ్గరే కొంతమందికి మీ దగ్గర సమాధానాలు లేవు. రేపొద్దున్న ఈ ప్రశ్నలు నేను అడగను, ఆయన అడుగుతాడయ్యే. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరం జవాబుదారీతనం మన దగ్గర ఉండాలి. ఆ జవాబుదారీతనం ఉండాలంటే మన జీవితంలో దేవుడు ఎలాంటి సంకల్పం కలిగి ఉన్నాడో ఆ విషయాలు ముందుగానే గుర్తించాలి. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియల గురించే మనల్ని పుట్టించుకున్నాడట. యేసుక్రీస్తు గారు ఈ భూమి మీదకి వచ్చారు 2000 సంవత్సరాల క్రితం. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చేస్తున్నటువంటి పని ఏంటో తెలుసా? చాలా మంది లక్షల మంది జనంగా ఉన్నారండి. ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఎన్నో వేల మంది, లక్షల మంది ఉండగా ఆయన చేసిన పని ఏంటో తెలుసా? చూడండి ఒకసారి లూకా సువార్త. లూకా సువార్త 6వ అధ్యాయము చూడండి. లూకా సువార్త 6వ అధ్యాయము 13వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ఒకసారి. లూకా సువార్త 6వ అధ్యాయము 13వ వచనం దగ్గర నుంచి చేత చూడండి. ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులని పేరు పెట్టెను. ఎంతమందిని ఏర్పరచుకున్నాడంటమ్మా? 12 మందిని. ఆయన ముందు ఇంకా జనం ఉన్నారంటారు, లేరంటారా? ప్రపంచంలో ఎంతమంది ఉన్నారంటారు? ఆనాడు జనాంగం ఏమో తెలియదు, కానీ ఈరోజు మాత్రం 800 కోట్ల మంది జనాభా ఉన్నారు. 800 కోట్ల మంది జనాభా. ఆ రోజులో ఆయన దగ్గర చాలా మంది, వేల మంది, లక్షల మంది ఉండొచ్చు. వేల మంది, లక్షల మందిలో 12 మంది మాత్రమే ఎంచుకున్నాడు యేసుక్రీస్తు గారు కూడా. ఎందుకు ప్రభువా ఇలా ఎంచుకున్నావు అని అడిగితే, వాక్యం మనతో సెలవిస్తున్నటువంటి మాట ఏదైతే ఉందో దాని ప్రకారంగా వాళ్ళ బ్రతకాలని నిర్ణయించుకున్నారు. ఇన్ని వందల మంది, వేల మంది ఉండగానే ఆ వేల మందిలో నుంచి 12 మందిని తీసుకొస్తున్నటువంటి ఆ 12 మందిని కానీ ఒకవేళ ఇంటర్వ్యూ చేసామనుకోండి, పేతురు గారు ఒకవేళ నీ జీవితం ఎలాగుంటుంది అని అడిగామనుకోండి, ఏమంటాడు తెలుసా ఆయన? ఒక బోట్ ఉందయ్యా, వల ఉంది, దీన్ని 2 బోట్లు చేయాలి, 3 బోట్లు చేయాలి, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి పోర్ట్ ఏరియాలో మొత్తం నా బోట్లే ఉండాలి అనుకునేంత టార్గెట్లో ఉండుంటాడు. ఒకవేళ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, పేతురు గారు నువ్వు ఒక క్రీస్తు వచ్చి నువ్వు నాతో పాటు రా అని తీసుకువెళ్తాడని ఏ రోజు అని అనుకుని ఉంటుంటాడంటారా? ఏమా వింటున్నారు నా మాటలు? యేసుక్రీస్తు గారు వచ్చి ఎవరో ఒక వ్యక్తి వచ్చి బోట్లన్నీ విడిచిపెట్టి నాతో వచ్చే అని అంటారని ఎప్పుడైనా అనుకుని ఉంటుంటాడంటారా? ఎప్పుడు ఊహించలేదండి అది. ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి పనుల్లో వారు ఉన్నారు, ఎవరి బిజినెస్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? నా కుటుంబానికి ఈ రోజు ఇలా గడుస్తున్నది, రేపు పొద్దున్న ఇంకా సంపాదించాలి, దీన్ని 2గా చేయాలి, దీన్ని 3గా చేయాలి అనుకునేటువంటి తపనతోటే వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ల ప్రకారంగా వెళ్ళిపోతున్నారు. కానీ వీటిని విడిచిపెట్టి వచ్చేయమంటాడు అనుకున్న విషయం వీళ్ళ జీవితాలు ఏ రోజు ఊహించుకోలేదు. కానీ పేతురు గారి జీవితంలో దేవుడు రాసిన స్క్రిప్ట్ ఏంటో తెలుసా? యేసుక్రీస్తు గారు రాగానే సర్వస్వాన్ని విడిచిపెట్టి జీవప్రదాత అయిన క్రీస్తు కూడా వెళ్ళిపోవాలి. ఆయన గురించి రాసిన స్క్రిప్ట్ అది. ప్రతి మనిషి జీవితం, ఈ భూమి మీద పుడుతున్నటువంటి ప్రతి మనిషి గురించి దేవుడు రాయబడి ఉన్నది ఇక్కడ. మీరు అనుకోవచ్చు, యేసుక్రీస్తు గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన జీవితము ఆయన నచ్చినట్టుగా వెళ్ళిపోయిందని మీరు అనుకుంటున్నారేమో. ఆయన జీవితం ఈ భూమి మీద నచ్చినట్టుగా వెళ్ళలేదు. ఆయన జీవితం ఎలాగ ఉన్నదో తెలుసా? చూడండి ఒకసారి. అదే లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం 43వ వచనాన్ని జాగ్రత్త చూడండి ఒకసారి. యేసుక్రీస్తు గారి గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు. ఆయన చూడండి, నేను ఇతర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెనని ఇందు నిమిత్తమే నేను పంపబడినని వారితో చెప్పాను. ఎందుకు వచ్చాడంటే ఆయన అక్కడ ఉన్న వారందరికీ పరలోకమందున్నటువంటి దేవుని సంకల్పం ఏంటో తెలియజేయడానికే, ఇందు నిమిత్తమే నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు ఆయన. యేసుక్రీస్తు గారే తనకు నచ్చినట్టుగా బ్రతకుండా పరలోకమందున్నటువంటి దేవుని సంకల్పాన్ని ఈ భూమి మీద నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాడు.
నేను నాకు నచ్చినట్టుగా నేను ఉంటానని అనలేదు ఆయన. నేను నచ్చినట్టుగా చేస్తానని చెప్పలేదు ఆయన. ఆయన చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఈ భూమి మీదకి వెళ్ళి ఇలా బ్రతకాలని రాశాడట. అలా రాసిన ప్రకారంగానే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ పట్టణాలకు, ప్రాంతాలకు దేవుని సంకల్పాన్ని తెలియజేసి ఈ జీవితం ముగించాలనుకునే దేవుడిని పంపిస్తే నేను మీ మధ్యకు వచ్చాను అన్నాడు యేసుక్రీస్తు గారు. ఈ 12 మంది శిష్యుల జీవితాల్లో కూడా అడగండి. వాళ్ళ జీవితాల్లో మీరు అనుకున్నటువంటి విధానం ప్రకారంగా సర్వస్వాన్ని విడిచిపెట్టి క్రీస్తు కూడా మీరు రావాలి అనుకునేటువంటి ఆలోచన ముందే ఉందా, లేకపోతే ఊహించలేదని అడిగితే వాళ్ళు ఏమని చెప్తారో తెలుసా? ఊహించలేదు మేము ఇలాగా, మా జీవితాలు ఎలా ఉంటాయి అనుకుని మా భార్య పిల్లలతోటి చక్కగా ఈ హ్యాపీగా కొనసాగించేస్తామేమో అనుకున్నాం తప్ప మా లైఫ్లో సర్వస్వాన్ని విడిచిపెట్టి క్రీస్తు కూడా వెళుతూ ఈ అవమానాలు, నిందలు, బాధలు, ఈ కష్టాలు అనుభవిస్తామని ఊహల్లో కూడా మేము ఊహించలేదు. మరి ఎందుకు జరిగింది అని అడిగితే అది దేవుడు వాళ్ళ జీవితంలో రాసిన స్క్రిప్టు. ఈరోజు ఇక్కడ ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా దేవుడు ఒక నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు గారి జీవితంలో దేవుడు ఒక సంకల్పాన్ని పెట్టాడు. తన ఎన్నుకున్నటువంటి శిష్యుల్లో దేవుడు ఒక సంకల్పాన్ని పెట్టాడు. ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ దేవుడు ఒక సంకల్పాన్ని పెడుతున్నారు. ఇక్కడ మనం అందరము కూడా లోకంలో బ్రతుకుతున్నటువంటి ఈ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి మనం అందరం పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు రక్తంలో కడగబడి ప్రత్యేకపరచబడ్డామంటే దానికి గల కారణం ఏంటి తెలుసా? ఆయన సంకల్పంలో మనం ఉన్నాం ఖచ్చితంగాను. ఆయన మన గురించి ఏదో రాసుకున్నాడు. ఆయన మన గురించి ఏదో రాసుకున్నాడు. మనకు అర్థం కావట్లేదు. ఇది ఎందుకు అర్థం అవ్వట్లేదు తెలుసా? ఆయన ఏమైతే మన జీవితంలో అనుకుంటున్నాడో దాని గురించి మనము ఆయనకి చెప్పి అడిగే వ్యక్తులమైతే మనకు అర్థమవుతాను. కానీ మనం ఏమంటాం తెలుసా? ప్రభువా, నా జీవితంలో నేను ఇది అనుకుంటున్నాను, అది చేయి ప్రభువా అని అడుగుతాం. అవునే కదా? మనం అందరూ ఏమేస్తాం? మీరందరూ ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. చదువుకున్నటువంటి పిల్లలు అనుకోండి, తండ్రి ఎగ్జామ్ బాగా మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను, అలా దయచేయండి ప్రభువా అని అడుగుతారు. అవునే కదా? ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నటువంటి పిల్లలు ఉన్నారనుకోండి, ప్రభువా పలానా ఉద్యోగానికి నేను ప్రయత్నిస్తున్నాను, ఆ ప్రయత్నిస్తున్నటువంటి ఉద్యోగం నాకు వచ్చేటట్లుగా చేయండి ప్రభువా అని అడుగుతాం మనం. లేదంటే వివాహం అవ్వలేనటువంటి వాళ్ళు, ఇదిగో నా భర్త ఇలాగ ఉండాలని నేను కోరుకున్నాను ప్రభువా, నా భార్య ఇలాగ ఉండాలని కోరుకున్నాను ప్రభువా అనుకుని వాళ్ళు అంటారు. వివాహమైన వాళ్ళు నాకు ఇదిగో మగపిల్ల కావాలి, ఆడపిల్లలు కావాలని వాళ్ళు కోరుకుంటారు. నేను అడుగుతున్నాను, మనం కోరుకునేటువంటి ఆ కోరికలే చెబుతున్నప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నాడో మనం ఎప్పటికీ గ్రహించలేము. ఆయన కోరుకుంటున్నటువంటి కోరిక మనకు అర్థం కావాలంటే ముందు మన కోరికలు పక్కన పెట్టాలి. మనము దేవుణ్ణి అడిగేవి పక్కన పెట్టాలి. ఆయన ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో, ప్రభువా నా జీవితంలో నేను ఇది కోరుకుంటున్నాను, అది జరగాలనుకుని నేను కోరుకున్నాను అడగకూడదు. ప్రభువా నా జీవితంలో నువ్వు ఏమైతే అనుకుంటున్నావో అది నా జీవితంలో నెరవేర్చేటట్లుగా నువ్వు చెయ్యి ప్రభువా, నువ్వు ఏమనుకున్నావు నా జీవితంలో అనుకునేటువంటి ఆ ఆలోచనలు ఆయనకి తెలియజేస్తే అప్పుడు ఆయన చిత్తాన్ని మనకి తెలియజేస్తాడు. కానీ మనం అలాగే పరిస్థితుల్లో ఉండం కదా. ప్రభువా ఈ ప్రయత్నం చేస్తాను, ఇది అవ్వాలంతే అంటే నువ్వు అనుకున్నదే ఆయన చెయ్యాలి. ఆయన అనుకున్నది మనం చేసే వ్యక్తులుగా ఉండవు. అందుకనే మనకి దేవుని సంకల్పం అర్థం కావట్లేదు. నేను చెబుతున్నాను, ఒకవేళ ఇదే పరిస్థితుల్లో కానీ మీరు వెళ్తే, మీరు ఎంత దూరం ప్రయత్నించినా మీ జీవితం ఆయాసకరము, దుఃఖమే తప్ప సంతోషం మాత్రం ఆ జీవితంలో ఉండదు. దేవుడు ఒకవేళ అనుకుంటున్నట్టుగా కానీ మనం కానీ బ్రతకగలిగితే, దేవుడు అనుకుంటున్నట్టుగా కానీ మనం జీవించగలిగితే, నేను చెబుతున్నాను మన జేబులో రూపాయి ఉండవసరం లేదు. మన గుండెల నిండగా ప్రశాంతకరమైనటువంటి జీవితం ఉంటుంది. దానికి మించిన సుఖవంతమైన జీవితం ఏం కావాలి చెప్పండి? పెద్ద పెద్ద ధనవంతులను అడగండి వెళ్ళి, ఈ భూమి మీద ఉన్నటువంటి డబ్బుని సంపాదించి ఇంత స్థాయిలోనికి నువ్వు వెళ్ళాలనుకున్నటువంటి పరిస్థితులు ఎందుకు వెళ్తున్నావు అంటే, ఇదిగో రాబోతున్న కాలంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా మా కుటుంబం అంతా సుఖంగా బ్రతకాలి, అందుకనే ఏ లోటు లేకుండా బ్రతకాలనుకునే ఈ కష్టపడుతున్నామా అని అంటారు వాళ్ళు. నేను అడుగుతున్నాను, వాళ్ళ జీవితాల్లో కష్టాలు లేకుండా ఉంటాయంటారా? వాళ్ళ జీవితాల్లో కష్టాలు లేకుండా ఉంటాయంటారా? మీకు ఒక విషయం తెలుసా? కోటికి గదిలేని వాడి దగ్గర నుంచి కోటికి పడగలెత్తే వాడి వరకు ప్రతి ఒక్కడు శ్రమ పడవలసిందే. తెలుసా? పొద్దున్నే నువ్వు క్యారేజీ పట్టుకుని ఎలా కూలికి వెళ్ళిపోతావో, వాళ్ళు పొద్దున్నే లేచి ల్యాప్టాప్ పట్టుకుపోవాలి సాఫ్ట్వేర్ కంపెనీలకి. నువ్వు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎలాగుంటావు, వాళ్ళు కూడా అక్కడే ఉండి రావాలి.
కాదు, నువ్వు మట్టిలో చేస్తావు, వాళ్ళు ఏసీలో చేస్తారంతే. తేడా ఏముండదు. పొద్దున్న ఏ పనికి వెళ్ళిపోవాలా నువ్వు ఆలోచిస్తావు. రేపు పొద్దున్న మా బాస్కి ఈ ప్రాజెక్ట్ వరకు నేను ఎలా ఫినిష్ చేసి చూపించాలని వాడు ఆలోచిస్తాడు. ఏం తేడా ఉండదు. కోట్లు సంపాదించి వాడైనా కన్నీళ్ళు పెట్టుకోవాలి ఒంటరిగా పడుకున్నప్పుడు గుండెల మీద చేతులు వేసుకుని. ఎందుకో తెలుసా, మనం అనుకుంటున్నట్టుగా ఉండదు మన లైఫ్ ఏదని. దేవుడు ప్రతి వారి జీవితంలోనూ ఒక నిర్ణయం కలిగి ఉంటాడు. ఆ నిర్ణయాన్ని గ్రహించినప్పుడు ఆయన ఏమి చెప్పినా అది చేయడానికి నువ్వు సిద్ధమవుతున్నప్పుడు ఆ జీవితం ఎలాగుంటుందో తెలుసా, హ్యాపీగా ఉంటుందండి జీవితం అంతా కూడాను. మరి అందులో కష్టాలు ఉండవా అని మీరు అనవచ్చు, అందులో ఇబ్బందులు ఉండవా అని మీరు అనవచ్చు. ఉంటాయి కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఎన్ని ఉన్నా దేవుడిచ్చిన జీవితం అయితే సంతృప్తికరంగా ఉంటుంది. ఎందుకో తెలుసా, అది దేవుడు నచ్చిన చేతుల్లో పెట్టిన జీవితం. అది నీకు అందులో ఒక పాఠం నేర్పించాలనే తప్ప నిన్ను మాత్రం ప్రశాంతత లేకుండా చేయాలనుకుని ఆయన ఇష్టపడ్డాయన. మనిషికి ఇది అర్థం కావాలి. ఇది అర్థం కాదు కనుక ఇలాంటి వ్యర్థమైన ప్రయత్నాలతో వారి జీవితాన్ని దుర్భరమైన పరిస్థితికి తీసుకువెళ్ళిపోతూ వారి జీవితంలో లోక సంబంధమైన వాటికి వెళ్ళి పవిత్రతను పోగొట్టుకుంటున్నారు. అందుకనే కదా డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలనుకున్నటువంటి విధానాల మీద ఒకడు దొంగతనం చేస్తున్నాడు, ఒకడు లంచాలు తీసుకుంటున్నాడు, ఒకడు ఎదుటిని మోసం చేస్తున్నాడు, ఒకడు వాడికి వాడే మోసపోయి పరిస్థితికి వెళ్ళిపోతుంటాడు. ఏదో ఒకలాగా డబ్బు 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 జీవితమే ముందుకు కొనసాగించిపోయే పరిస్థితి. ఎలాగుంటుందో పరిస్థితి చూడండి ఈ జీవితం. ఎందుకు ఈ మాటలు చెబుతాను తెలుసా, పరలోకమందున్నటువంటి దేవుడు మన జీవితంలో కొన్ని నిర్ణయాలు కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆ నిర్ణయాలు ఏంటో తెలుసుకోకుండా, ఆయన సంకల్పం ఏంటో తెలుసుకోకుండా మన జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నామో తెలుసా, మన జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నామో జాగ్రత్తగా చూడండి. దేవుని సంకల్పం తెలియకుండా లైఫ్ని ముందుకు కొనసాగిస్తున్న వారి జీవితాలు ఎలాగుంటున్నాయో తెలుసా. ప్రసంగి గ్రంథం చూడండి ఒకసారి, ఏమని మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం ప్రతి ఒక్కరు తీయండి. చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట, మన మనోనేత్రాలు వెలిగించే మాట అది. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ఒకసారి. చూడండి ఏమని చెప్తున్నాడు. 6వ అధ్యాయము 12వ వచనం, నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొని మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. చూసారా ఈ మాట అండి, నిజంగా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఇది. మనుషుల జీవితాలన్నీ ఎలా కొనసాగిస్తున్నారంటే తెలుసా, నీడలా కొనసాగిస్తున్నారట. నీడలా కొనసాగించడం అర్థమేటో తెలుసా, ఒక స్టాండర్డ్ కలిగినటువంటి జీవితం కాదు అది. ఒక్కొక్కసారి మన వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు, ఏమంటుంటారు తెలుసరే, నీ నీడను కూడా ఏమంటారు, నీ నీడను కూడా చెప్పండి ఒకసారి, ఏమంటారు తెలుసా మాట మీకు? మీ నీడను కూడా అర్థం అవట్లేదు నాకు, గట్టిగా చెప్పండి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటాయని. తెలీదా? మీ నీడను కూడా నమ్మొద్దు అంటారు తెలుసా. మీ నీడను కూడా నమ్మొద్దు అని ఎందుకంటారు? వెలుగున్నంత వరకు నీతో పాటు నడిచినట్టుగా ఉంటుంది ఆ నీడ, చీకట్లోకి వెళ్తే అది కూడా కనిపించదు. అంటే నీతో చివరి వరకు వస్తుందో లేదో ఈ తెలియలేనటువంటి అస్థిరమైనటువంటి వాటి మీద నీ మనసు నుంచి ఒకవేళ జీవితాన్ని కొనసాగించేవు అంటే ఈ జీవితం ఎలాగుంటుంది అని అంటే నీడ వంటి జీవితం. ఆ జీవితం ఎలాగుంటుంది అంటే మీతో అన్ని శాశ్వతంగా వస్తాయి అనుకుంటా, కానీ ఇవన్నీ మధ్యలో మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మీ జీవితం ఎలాగైపోద్ది తెలుసా. వీటి విషయంలో మీరు ఒకవేళ ప్రయాసపడిన ప్రయాస అంతా వ్యర్థమైపోయే పరిస్థితి వస్తుంది. అందుకని ఏమన్నాడు తెలుసా, చూడండి, నీడ వలె తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొని మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. మన జీవితంలో ఏది మంచిదో మనకు తెలిసేటండి, చెప్పండి అమ్మా. మన జీవితాల్లో ఏది మంచిదో మనకు తెలిసే. ఏమైనా చదువుకుంటున్నటువంటి పిల్లలు హైయర్ స్టడీస్కి వెళ్ళేటప్పుడు ఏ గ్రూప్ మంచిదని ఇంకొకరిని అడుగుతారు, వారికి తెలియదు. వాడు చదివినటువంటి మేరకు ఏదో చెప్పాలి కాబట్టి ఏదో 2 మాటలు చెప్తాడు. ఒకవేళ సంబంధం ఏదో తెచ్చారనుకోండి, ఆ అబ్బాయి మంచోడే లేదు అనుకోకుండా తెలుసుకోకుండా చేసేసుకుంటారు, అడుగుతారు పక్క వాళ్ళని.
అంటే ఎవరు మంచోళ్ళు రావాలో మనకు కూడా తెలీదు. కొన్ని ఉద్యోగాలకు అప్లై చేసినప్పుడు ఇది ఎలాంటిది అని అడుగుతుంటాం. ఎందుకంటే అది మంచిదో చెడ్డదో, దాంట్లో ఎలాగుంటుందో మనకు తెలియదు. అది ప్రతి దాని విషయంలోనూ అంతే. మనం జరిగిస్తున్నటువంటి భూమి మీద మనం ప్రయత్నిస్తున్నటువంటి ప్రయత్నాలు ప్రతిదీ కూడా మనకు ఉపయోగపడుతుందో లేదో, మనకు మంచి చేస్తుందో లేదో ఏది మనకు తెలీదు. ఏది తెలియలేనటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ మాట్లాడుతున్నాడు జ్ఞాని. ఎవడికి తెలుసు ఎవడి జీవితంలో ఏది బాగుంటుందో? నిజానికి చెబుతున్నానండి, మనుషులకి ఎవరికి తెలియదు. ఇది దాని పక్కన ఏమంటున్నాడో తెలుసా? చూడండి ఏమని చెప్తున్నాడో. వారు పోయిన తరువాత ఏమి సంభవించును వారితో ఎవరు చెప్పగలరు? చూసారా, వాడి జీవితంలో ఏది మంచిదో వాడికి తెలియదు, వాడు పోయిన తర్వాత ఏం జరుగుతుందో వాడికి తెలియదు. నేను అడుగుతున్నాను, ఆ రోజు సొలొమోను మహారాజు జ్ఞానం వినడానికట బూదిగంతముల నుంచి శాపదేశపు రాణి ఆయన మాటలు వినడానికి వచ్చిందట. ఇంచుమించు 2 నెలల ప్రయాణం చేసి వచ్చిందండి ఆయన మాటలు వినడానికి. ఇంచుమించు 2 నెలల ప్రయాణం చేసి ఆయన మాటలు వినడానికి వచ్చినప్పుడు ఆయన మాటల్లో ఉన్నటువంటి ఆ జ్ఞానానికి మంత్రముగ్ధురాలు అయిపోయింది. ఆ మాటలకి నీ దగ్గర ఉంటున్నటువంటి వ్యక్తులు చెప్పారు నాకు చాలా మాటలు, గొప్ప కోసం చెబుతున్నారేమో అనుకున్నాను, కానీ వీళ్ళు చెప్పిన మాటలు చాలా చిన్నవని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నా చెవుల ద్వారా విని నా కళ్ళ ద్వారా చూస్తుంటే నీ గొప్పతనాన్ని. ఇప్పుడు అంత మహాజ్ఞానిగా ఉంటున్నటువంటి ఒక సొలొమోను మహారాజు ఏమన్నాడు తెలుసా? ఎవడ జీవితంలో ఏది మంచిదో వాడికి ఏం తెలుస్తుంది? ప్రశ్న వేశాడు. ఎందుకు ప్రశ్న వేశాడు తెలుసా? ఆయన జీవితంలో ఏది మంచిదో ఆయనకి తెలియలేదు కనుకే భార్యలు ఏం చెబితే అది విని అన్య దేవతల వైపు తిరిగి నమస్కారం చేయవలసి వచ్చింది. తన జీవితం ముగింపబడిపోయే పరిస్థితికి ఏమవుతుందో ఆయనకి తెలియదు కనుకే ఎవరి జీవితం ముగింపబడ్డ తర్వాత ఏమవుతుంది ఎవడికి తెలుసు అని మాట్లాడాడు. నిజానికి సొలొమోను మహారాజు చెబుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ మాటలన్నిటిలోనూ ఏం జరుగుతుందో తెలియదు అన్నటువంటి ఆ మాటకి అర్థం ఆ రోజు సొలొమోను మహారాజుకి అర్థం అవ్వకపోవచ్చు. క్రైస్తవులుగా మనకు తెలుసు, క్రైస్తవులుగా మనందరికీ తెలుసు. మన జీవితంలో ఏది మంచిది అని అడిగితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడం నీ జీవితంలో మంచిది, లేదంటే ఆయాసమే నువ్వు ఎంత దూరం పరిగెట్టినా. దానికి ఆన్సర్ క్రీస్తు చెబుతున్నాడు, పరిశుద్ధాత్ముడు. మానవ మాతులుగా ఉంటున్నటువంటి జ్ఞానులకి అర్థం కాదు ఇది. మనుషుల జీవితంలో ఏది మంచిదో వాళ్ళకి అర్థం కాలేదు, జ్ఞానులకి కూడా అర్థం కాలేదు కనుక వ్యర్థమైన వాటితో వెళ్ళిపోతూ సంతోషం ఆనందం ఉంటుంది అనుకుంటూ ఏవేవో ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి అర్థం కాదు. సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి పిల్లలు చూడండి, చాలామంది వెండి తెరల మీద నటిస్తున్నటువంటి వ్యక్తులు చాలా సాంప్రదాయంగా కనిపిస్తున్నటువంటి బ్రతుకులు కనబడుతుంటాయి. వాళ్ళ జీవితాల్లో మరొక కోణం ఉంటుంది. ఎలాంటిదో తెలుసా? ఎంజాయ్ చేయాలనుకునే తపన వాళ్ళదే. లైఫ్ అంటే ఉన్నది చిన్న జీవితమే, ఉన్న చిన్న జీవితంలోనూ ఆనందంగా గడిపేయాలనుకునేటువంటి ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? లైఫ్ ఎంజాయ్ చేయడానికి పబ్బులకు వెళ్ళి డ్యాన్స్లు వేస్తూ ఉంటుంటారు. వాళ్ళకి ఆ సంతోషం నచ్చదు, వాళ్ళకి సరిపోదు. వాళ్ళకి ఏదో చేయాలి, దీన్ని ఇంకా ఏదో చేయాలి. ఏం చేద్దాం? మందు తాగడం ప్రారంభిస్తారు. ప్రతిరోజు డ్యాన్స్ తాగి మందు తాగి డ్యాన్స్ చేస్తుంటే రోజుకి అలవాటు అయిపోయిన రొటీన్ లైఫ్ లేదు, దీనికన్నా ఇంకా ఏదో చేయాలి. మత్తు మందుకి అలవాటు పడతా ఉంటుంటారు, డ్రగ్స్కి. లేదు, ఈ డ్రగ్స్కు ఇంకా ఎలాంటి పని చేయవతలేదు అనేటప్పటికి ఇంజక్షన్లు చేయించుకుంటుంటారు. వాళ్ళ లైఫ్ చూడండి, ఈ జీవితాన్ని ముందుకు ఎలా కొనసాగిస్తున్నటువంటి ఈ లైఫ్ ఏదైతే ఉందో, ఈ జీవితం ఏదైతే ఉందో, అనుకున్న సంతోషానికి మించినటువంటి సంతోషాన్ని పొందుకుందాం అనుకున్నట్టుగా వాళ్ళ పరుగులు పెడుతున్నటువంటి ఎంత సంతోషాన్ని వాళ్ళు కోరుకున్నా వాళ్ళ జీవితంలో అనుకున్నంత సంతోషాన్ని వాళ్ళు పొందుకోలేరు. వాళ్ళ లైఫ్లో ఎప్పటికీ పొందుకోలేరు. ఎందుకో తెలుసా? మనుషుల జీవితంలో మనుషులకి ఏది ఆనందం ఇస్తుందో ఎవరికి తెలియదు. అది మొన్న ఈ ప్రపంచంలోనే మన భారతదేశంలో ఒక అగ్రగామి స్థానంలో ఉన్నటువంటి డబ్బు ఉన్నటువంటి వ్యక్తుల్లో బాగా ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరున్నారు? ఎవరు? ముఖేష్ అంబానీ. అవునా కదా? ఈ ముఖేష్ అంబానీ
ఎన్ని కోట్లు సంపాదించాడు అని అడిగితే ఇంచుమించు 11 లక్షల కోట్లకు పైనగానే ఆయన దగ్గర ఆస్తుంది. మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? ఆయనకి ఎంతమంది సెక్యూరిటీ ఉంటారో తెలుసా? ఇంచుమించు ఎలా లేదనుకున్న కొన్ని వందల మంది సెక్యూరిటీ ఉంటారండి ఆయన కూడా. ఆయన ఒక దగ్గరికి వెళ్ళాలంటే పెద్ద సెక్యూరిటీ జెడ్ 4 సెక్యూరిటీ ఉంటుంది ఆయనకి. అలా భార్య అందంగా ఉండి యవనంగా ఉండాలని పొద్దున్నే టీ తాగుతుందట. మన టీ ఖర్చు ఎంత ఉంటుంది? గట్టిగా తాగితేనే 50 రూపాయలు, అవునా? బాగా చిక్కగా మరగబెట్టేసుకున్నాం అనుకుంటే ప్యాకెట్ తెచ్చుకుని 50 రూపాయలు. ఆవిడ ఒక టీ 3 లక్షలు, ఒక టీ. ఆవిడ కప్పు 2 కోట్లు, తాగి కప్పు. నేను నిజంగా అడుగుతున్నాను, ఈ పరిస్థితుల్ని చూసినట్టు మనకి ఎలాగనిపిస్తుంది? లైఫ్ అంటే ఆడుతురా, జీవితం అంటే అలా ఉండాలి. చూసి ఎలాగుందో, బంగారం కుచ్చి, తాగి కప్పు బంగారం అంటామా లేదా? మనం అందరం ప్రపంచం అంతా అదే అనుకున్నారు. మొన్న ఆ అంబానీ కుమారుడికి వివాహం జరిగింది, అనంత్ అంబానీకి. అనంత్ అంబానీకి మైక్ ఇచ్చి మాట్లాడుతున్నప్పుడు స్టేజ్ మీదకి వచ్చాడు. ఆయన వచ్చిన కేరింతలు కొడుతున్నారు అందరూను. వాళ్ళ లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా ఏమి జీవితం, ఎందుకంటే ఆ వ్యక్తి ఇంతలా ఉంటాడో, కానీ ఒక సెలబ్రిటీ అమ్మాయి ఆయన వివాహం చేసుకోవాలనుకున్నది. డబ్బు అంటే కొండ మీద కోతేనా దిగి రావచ్చు అని అనుకుంటారు. ఆ వ్యక్తి మైక్ పట్టుకుని మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు తెలుసా? ప్రపంచమంతా సంపన్నుడని నా గురించి అనుకోవచ్చు, డబ్బుతో ఏదైనా కొనొచ్చని అనుకోవచ్చు, కానీ మీతో చెబుతున్నాను, డబ్బుతో కొనలేనివి కొన్ని ఉంటాయి. అది ప్రాణం, దాని విలువ నాకు తెలిసి అన్నాడు. ఎందుకో తెలుసా? కొన్ని రోజులకి ఆయన చనిపోతున్నాడు. తెలుసా? కొన్ని రోజులకి ఆయన చనిపోతున్నాడు. మా డాడీ దగ్గర ఎన్నో కోట్లు ఉంది, ఏదైనా మేము కొనగలం. ఆయన పెట్టుకున్నటువంటి వాచ్ ఖరీదు ఎంతో తెలుసా? 15 కోట్లు ఆయన వాచ్ ఖరీదు. అలా భార్యకు ఉన్నటువంటి ఆస్తి ఎంతో తెలుసా? ఆయన వివాహం చేసుకున్నటువంటి భార్యకి ఆస్తి 6 కోట్లు. ఆయన వాచి వాల్యూ ఆమెకు ఉన్నటువంటి ఆస్తి కన్నా డబల్ రేట్. ఇప్పుడు అంత ఆస్తి కలిగినటువంటి ఒక వ్యక్తి మైకి పట్టుకుని మాట్లాడతాడు, డబ్బుతో అన్నీ కొనొచ్చు అనుకుంటాం. నిజంగా డబ్బుతో ఏమీ కొనలేము. కొనవన్నీ కొన్ని ఉంటాయి, కొనలేనివి కొన్ని ఉంటాయి. అది నా ప్రాణము. ఇదిగో మీ అందరికీ మేమందరం ఆనందంగా ఉంటున్నామేమో అనుకోవచ్చు, కానీ నా విషయంలో నా తల్లిదండ్రులు ఏడ్చినటువంటి కన్నీళ్ళు నాకు తెలిసిన మాట్లాడటం. కోట్లాస్తున్న నా కొడుకు కొన్ని రోజులకి జీవితం ముగించుకుంటాడంటే ఏ తండ్రికి కోట్లుంటే సంతోషంగా ఉంటాడు చెప్పండి? ఏ తల్లికి సంతోషంగా ఉంటుంది చెప్పండి? కొడుకుని చూసి భార్య దగ్గరికి వెళ్తున్నప్పుడు కోట్లు ఆస్తున్నటువంటి వీళ్ళు కొడుకుని చూసి మురిసిపోతున్నాడు. రేపొద్దున ఆ కొడుకు ఏమైనా అయితే ఎందుకు చెబుతున్నాను తెలుసా? మనిషి జీవితం మనం అనుకుంటున్నట్టుగా కొనసాగించిపోతుంది. మన జీవితం కాదు అది. దేవుడు నిర్ణయించుకుంటాడు ప్రతి వాడి జీవితంలో. ఆ జీవితాన్ని గుర్తెరిగి ఎవరైతే దేవుని సంకల్పాన్ని గుర్తెరిగి అడుగులు వేయగలుగుతారో వాళ్ళ లైఫ్ నిలబడగలుగుతుంది. దేవుణ్ణి తెలుసుకుంటాడు, ఆయన దేవుణ్ణి సంతోషపెట్టి నిత్య జీవాన్ని పొందుకుంటాడు. నిజంగా చెబుతున్నానండి, ఒక ప్రశాంతకరమైనటువంటి జీవితం కావాలంటే, ఒక ప్రశాంతకరమైనటువంటి లైఫ్ కావాలనుకుంటే దానికి మనం చేయవలసింది ఏది కాదు, మోకరించి ఆయన అడగండి, ప్రభువా నా జీవితంలో నీ చిత్తం ఏమవుతుంది? ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నిర్ణయం తీసుకుంటానన్నావు కదా, నేను ఎలా బ్రతకమని నువ్వు కోరుకుంటున్నావు? ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, ప్రార్థన చేయండి, దేవుడే మీకు తలంతు దయచేస్తాడు ఖచ్చితంగా. కానీ లైఫ్లో ఏవేవో అనుకుని పరుగులు పెట్టామంటే మనకు అర్థం కాదు. మనం ఏవేవో అనుకుంటాం, ఏవి జరగవండి. నేను చాలా మందిని చూశాను, నా లైఫ్తో ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను నేను. మనం అనుకుంటున్నట్టుగా మన లైఫ్స్ ఉండవు, మన జీవితాలు ఉండవు. కానీ ఇక్కడ అడుగుతున్నటువంటి మాట్లాడు తెలుసా? ఎవడికి తెలిసి ఏది మంచిదో ఎవడికి తెలియదు కదా. చనిపోయిన తర్వాత ఎవడికి ఏ జీవితం ఎలా ముగిసిపోతుంది ఎవడికి తెలుసు అని అంటున్నాడు. నిజానికి సొలొమోను మహారాజుకి ఆ విషయం అర్థం కాలేదు ఆస్తున్నటువంటి కొన్ని రోజులకి. కానీ దానికి ఆన్సర్ ఎవరికి తెలుసా? క్రైస్తవులుగా మనకు మాత్రమే తెలుసు. ప్రతి వాడు నీడ వంటి జీవితాలు గడుపుతున్నప్పుడు వాడి జీవితంలో ఏది మంచిదో వాడికి తెలియదని సొలొమోను మహారాజు రాస్తా ఉండంటే, క్రైస్తవుడిగా మనమేమి చెబుతాం తెలుసా? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటమే దేవుడు మన జీవితంలో ఏర్పరిచిన మంచి. ఆ మంచి ఎవడైతే గ్రహించుకుని దేవుడు పనిచేస్తూ ముందుకు వెళ్ళిపోతాడో వాడి జీవితం ముగించుకున్న తర్వాత మరలా నిత్య జీవమని ఒకటి ఉంది,
మరలా పరలోకంలో ఒక జీవితం దాన్ని సంపాదించుకుంటాడు. మనిషి జీవితం ముగించుకున్న తర్వాత ఎవడి జీవితం ఎలా ముగిసిపోతుందో ఏమైపోతుందో ఎవడికి తెలదో అనుకుని మాట్లాడారు. సొలొమోను మహారాజు తనకన్నా గొప్పవాడి క్రీస్తు ఏమన్నాడు తెలుసా? చనిపోయిన తర్వాత మరొక బ్రతుకుందే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా తిరిగి లేచి నాతో పాటు యుగయుగాల జీవిస్తూ ఉంటాడని చెప్పాడు ఆయన. మహాజ్ఞానికి తెలియనటువంటి మాట ఈరోజు క్రైస్తవులు అయిన మనకు తెలుసు. క్రైస్తవులు అనేటువంటి మన దగ్గర ప్రతి దానికి ప్రశ్నకి జవాబు మన దగ్గర ఉంది. జవాబు తెలిసినటువంటి మనము జవాబుదారీతనంగా బ్రతకలేకపోతున్నాం. అలా బ్రతుకుతున్నాం కనుకే ఇదిగో ఇలాంటి సభలు పెట్టుకుని మనం మేలుకొల్పుకోవాల్సి వస్తుంది. క్రీస్తు రాబోతున్నాడో మన జీవితాల యొక్క గమ్యాన్ని గుర్తెరగండి అనుకుని ఈ విషయాలకు అర్థం కాకుండా మనం ఇంకా ప్రయత్నాలు చేస్తామంటే మన జీవితం వ్యర్థమే. ఎందుకంటే ఈ లైఫ్ ఎలా కొనసాగుతుంది అని మనం ఆలోచించుకున్నాం అనుకోండి, ఈ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోయినా, ఎన్ని కోట్లు ఆస్తున్నా, బంగారం ఉన్నా, వెండున్నా, పేరు ప్రతిష్టలున్నా, ఇవన్నీ మన జీవితంలో ఎలాగుంటాయి అని మనం ప్రశ్న వేసుకున్నాం అనుకోండి, రేపు పొద్దున్నే వీటన్నిటిని బట్టి నువ్వు ఆనందిస్తావా? రేపు ఈ జీవితం అయిపోయిన తర్వాత వీటన్నిటిని నువ్వేం చేస్తావని ప్రశ్న వేస్తే పరిశుద్ధ గ్రంథం ఏమని మాట్లాడుతుందో తెలుసా? మహాజ్ఞాని అనేటువంటి ఈ జ్ఞాని మాట్లాడు తెలుసా? నువ్వు ఎన్ని కోట్లు ఈ భూమి మీద సంపాదించినా, బంగారం సంపాదించిన, వెండి సంపాదించిన, పేరు ప్రతిష్టలు సంపాదించిన, ఇదిగో నీకు ఒక సీక్రెట్ చెబుతున్నాను, జాగ్రత్తగా విను అని ఏమని చెప్పాడు తెలుసా? 12వ అధ్యాయం చూడండి ఒకసారి, ప్రసంగి గ్రంథం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం చూడండి ఒకసారి, 14వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఏమని చెబుతున్నాడో చూడండి. 12వ అధ్యాయం 14వ వచనం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చను అని చెబుతున్నాడు. తెలుసా? నువ్వు రేపొద్దున్నే ఈ భూమి మీద నీకు ఇచ్చినటువంటి ఆయుష్ 30 అవ్వచ్చు, 40 అవ్వచ్చు, 50 అవ్వచ్చు, 60 అవ్వచ్చు, 70 అవ్వచ్చు, లేదా 100 అవ్వచ్చు. నీకు ఇచ్చినటువంటి నీ ఆయుష్ని బట్టి రేపొద్దున్న విమర్శ దినమందు క్రీస్తు న్యాయపీఠం మీద కూర్చుని నిన్ను అడుగుతాడట. ఏమని అడుగుతాడు? రే, ఎన్ని కోట్లు సంపాదించారా అని అడుగుతాడు అనుకున్నారా ఆయన? ఎంత భూములు సంపాదించావని అడుగుతారనుకున్నారా ఆయన? ఎంత బంగారం వెండి సంపాదించావని అడుగుతాడు అనుకున్నారా ఆయన? లేదు. నీ జీవితంలో ఈ భూమి మీద నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, నీ వెండి బంగారం ఏదైనా ఈ భూమి మీద నువ్వు ఇలా విడిచిపెట్టిన తర్వాత నువ్వు వెళ్ళిపోతే నీ కూడా వచ్చివి ఇవి కాదు. నీ కూడా వచ్చివి ఏటో తెలుసా? మంచి చెడు. గుర్తుపెట్టుకో, మంచి చెడు. మంచిని బట్టి ప్రతి దాన్ని అడుగుతాడు. నువ్వు చేసిన చెడ్డ కార్యాలను బట్టి అడుగుతాడు. ప్రతి దాన్ని, అది మంచిదైనా చెడ్డదైనా విమర్శ దినమందు నేను లెక్క అడుగుతాడు ఖచ్చితంగా. ఈ విషయాన్ని గుర్తెరిగి మన జీవితాన్ని కొనసాగించుకోకపోతే మన జీవితం చాలా దుర్భరమైన పరిస్థితికి వెళ్ళిపోతుందండి. ఎందుకు చెబుతానో తెలుసా? లోకం ఎలా చెడిపోతే చెడిపోనే ఉండే, క్రైస్తవులుగా మనమందరం మార్గదర్శనం లోకానికి. లోకం ఎలాగున్నా మనం అందరం వెలిగింపబడ్డ వాళ్ళు. మనం చీకటి బ్రతుకులు బ్రతకడానికి వాళ్ళ కాదు. ఎందుకో తెలుసా? మనం అనుకుంటే రక్షణ రాలేదు, మనం కోరుకుంటే రక్షణ రాలేదు, మనం కొనుక్కుంటే రాలేదు రక్షణ. ఈ రక్షణ ఎలాగొచ్చిందో తెలుసా? పరలోకమందున్నటువంటి దేవుని కుమారుడు ఈ భూమి మీదకి వచ్చి చచ్చిపోతే మన గురించి అప్పుడు వచ్చింది రక్షణ. మనం కొంటే రాలేదు, మనల్ని కొంటే వచ్చింది. ఆయన మనం కొంటే వచ్చింది రక్షణ. మనం అడిగేమని ఇవ్వలేదు ఆయన మనల్ని ప్రేమించాడు కనుక ఇచ్చాడు ఈ రక్షణ మనకి. మన జీవితంలో మనం అనుకుంటున్నట్టుగా మనం ఏవేవో మంచి క్రియలు చేసి ఈ రక్షణ రప్పించుకోలేదు. ఆయన కృప ద్వారా మనకు ఉచితంగా వచ్చింది ఈ రక్షణ. ఇంత ఉచితంగా రక్షింపబడ్డటువంటి మనము చనిపోతే మరొక బ్రతుకుంది, నిత్య జీవం పరలోకంలో. ఆ యుగాలు బ్రతికే బ్రతుకు మనకు కావాలనుకుని కోరుకుని మనం వచ్చాం కనుక పరలోకమందున్నటువంటి దేవుని యొక్క ఉద్దేశాలు మనతో మాట్లాడుతూ చెబుతున్నాయి. ఇదిగో, నువ్వు పవిత్రంగా బ్రతికితే నీ జీవితం ముగిసిపోయిన తర్వాత పరలోకంలో మరొక బ్రతుకుంది, అది నీకు కావాలి అన్నాం కనుకే దేవుడు మనకు రక్షణ ఇచ్చి ఈరోజు ఆయన సంఘంలో మనను ఒకరు ఆయుధంగా నిలబెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మన కర్తవ్యమేటో మనం గుర్తెరగకపోతే మన జీవితాలు వ్యర్థంగా ముగిసిపోతాయి ఈ భూమి మీద.
ఎందుకంటే చూడండి, ప్రతి ఒక్కరూ పొద్దున్న లేచిన దగ్గర నుంచి మన తాపత్రయం ఎప్పుడూ ఒకటే ఉంటుంది. మన తాపత్రయం ఎప్పుడూ ఒకటే ఉంటుంది. పొద్దున్నే లేవగానే దేని గురించి ఆలోచిస్తాను చెప్పండి? పొద్దున్న లేవగానే దేని గురించి ఆలోచిస్తాను చెప్పండి? పొద్దున్న లేవగానే మనం ఆలోచించేది ఏంటి తెలుసా? ఏం టిఫిన్ చేసుకుందాం అని ఆలోచిస్తాం, అవునా కదా? ఏం టిఫిన్ చేసుకుందాం, ఏం టిఫిన్ తిందామని ఆలోచించుకుంటారు. పోనీ టిఫిన్ వండేసుకుని తినేసారనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? టిఫిన్ చివరగా అయిపోయే టైంకి ఏమంటారు తెలుసా? మధ్యాహ్నం ఏ కూర వండుకుందాం అని ఆలోచిస్తారు. ఊరుకుంటారా పోనీ మధ్యాహ్నం? ఏం చేస్తారు? రాత్రికి ఏం కూర వండుకుందాం, ఏం వండుకుందాం అని ఆలోచిస్తారు. పోనీ రాత్రన ప్రశాంతంగా పడుకుంటారా? పొద్దున్న ఏం టిఫిన్ చేసుకుందాం అని ఆలోచించుకుంటారు పడుకునే ముందు. పోనీ ఒక రోజు ఇలాగ ఆలోచించారు, తర్వాత రోజు ఏమైనా భిన్నంగా ఏమైనా ఆలోచించారా? లేదు, మళ్ళీ అదే రొటీన్. ఏమని? తిందాం, ఏం తిందాం, ఎలా తిందాం, ఎంత తినేద్దాం. ఎన్ని తినేసామండి మనం? కోళ్ళు ఫారంలో కోళ్ళు అన్నీ తినేసాం కదా మనం. ఎన్ని మేకలు తినేసి ఉంటాం చెప్పండి ఒక్కొక్కరు? ఎన్ని కోళ్ళు తినేసి ఉంటాం చెప్పండి? ఇగో పక్కన చేపల చెరువులు, చేపలు చాలా తినేసి ఉంటాం మనం. ఇన్ని తినేస్తున్నాం కదా, ఆలోచించాం ఈ రోజు అన్న మనం? పరలోకమందున్న దేవుడు ఈ ఆహారాన్ని అంతా నాకు అనుగ్రహించి నన్ను ఈ భూమి మీద నిలబెట్టాడు కదా, ఆయనకి ఏ మాత్రమని నేను ఉపయోగపడుతున్నాను ఆలోచించుకోగలిగాం మనం? చనిపోతే మరొక బ్రతుకుందని ఆ బ్రతుకుని ఇవ్వాలనుకుని ఆయన కోరుకున్నాడు కనుకే నీ నుంచి నా నుంచి కోరుకున్నది కోట్ల ఆస్తి కదండి ఆయన కోరుకుందా. మన నుంచి కోరుకుందేడు తెలుసా? నీ మనసు అడుగుతున్నాడు అంతే. ఆయన నీ మనసు అడుగుతున్నాడు, నీ హృదయంలో చోటు కావాలని కోరుకుంటున్నాడు. ఆ చోటు కోరుకోవాలనుకున్నాడు కనుకే ఈ భూమి మీద నువ్వు ఎన్ని సంపాదించుకున్నా, ఈ భూమి మీద నీవు అన్ని విడిచిపెట్టిన తర్వాత నీ కూడా వచ్చేవేవైనా ఉన్నాయంటే అది మంచి చెడు. అందుకనే దేవుడు కోరుకుంటుంది తెలుసా? ఇచ్చి నీ చిన్న జీవితంలో మంచిగా బ్రతకండి, మంచిగా బ్రతకండి. నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి చరిత్ర ఉంటుందండి, ఒకటి జరిగినటువంటి చరిత్ర. అది 2000 సంవత్సరాల క్రితం ప్రారంభ శతాబ్దంలో జరిగినటువంటి చరిత్ర. అది నిజంగా బ్రతుకులు ఎలాగుండాలో పరిశుద్ధాత్ముడు క్రైస్తవులకి రాసినటువంటి మాటలవి. ఒక మనిషి భూమి మీద బ్రతుకుతున్నప్పుడు ఆ జీవితం ఎలా ఉండాలి, పొరుగు వాళ్ళు ఏమని కోరుకోవాలి, ఎలా బ్రతకాలనుకున్నటువంటి జీవితాన్ని చూపించాడండి పరిశుద్ధ గ్రంథంలో. మీకు అందరికి ఐడియా ఉన్నదేమో, కొంతమందికి ఐడియా ఉండొచ్చు. తబిత తెలుసా మీ అందరికీ? ఏ ఊరు ఆమెది? తాళరేవా? కాకినాడ? ఏ ఊరు? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఒక భక్తురాలేమే. పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్నటువంటి ఒక భక్తురాలు జీవితం గురించి ఆయన మాట్లాడాడు. ఎందుకో తెలుసా? మంచి చెడు అన్నది ఎందుకు విమర్శ దినంలో లెక్క అడుగుతానన్నాడు. ఆ లెక్క అడిగే పరిస్థితిలో మనిషి పోగేసుకోవాల్సింది ఏంటో తెలుసా? మంచిని పోగేసుకోవాలి మనిషి. మంచిని పోగేసుకుంటే ఎలాగుంటుందో తెలుసా? లైఫ్ సమాజంలో ఎలాగుంటుందో, దేవుడి దగ్గర ఎలాగుంటుందో మచ్చుకి మీకు చెబుతాను, జాగ్రత్తగా ఉండండి. కవిత అనేటువంటి ఒక స్త్రీ ఉంటుంది. ఆమె ఎలాంటిదో తెలుసా? అందరికీ దాన ధర్మాలు చేస్తుందండి, దాన ధర్మాలు చేస్తుంది. అందరికీ లేని వాళ్ళకి, భర్తలు చనిపోయినటువంటి విధవరాండ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బట్టలు కుట్టిస్తూ ఇస్తూ ఉంటుంటుంది. అనాథగా ఉంటున్నటువంటి చిన్నపిల్లలకు ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటుంది. చాలా ధర్మకార్యాలు చేస్తుంటుంది. ఇవిడైనా పెద్ద బిజినెస్ అయినా చేస్తుంది అనుకుంటున్నారా? ఆమె చేసే పని ఏంటో తెలుసా? మిషన్ కుడుతుందండి, బట్టలు కుడుతుంది ఆమె. బట్టలు కుడితే ఎంత డబ్బులు వస్తాయి? ఎంత వస్తాయి డబ్బులు బట్టలు కుడితేనే? ఈ రోజుల్లో ఎక్కువ రావచ్చేమో, కానీ ఆ రోజుల్లో చూడండి బట్టలు అలా కుడితే పరిస్థితి. ఇప్పుడు అలా కుడితే వచ్చినటువంటి డబ్బులతో తన చుట్టుపక్క వాళ్ళకి లేనటువంటి పరిస్థితులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బట్టలు కుట్టించిదట. ఒక రోజు జరిగింది విషయం ఏంటో తెలుసా? చూడండి, అపోస్తుల కార్యాలు చూడండి ఒకసారి, అది మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యాలు చూడండి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 36 వచనాన్ని జాగ్రత్తగా చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 36 వచనం. మరియు యొప్పేలో
తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరము దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేయుచుండెను. ఆ దినమందు ఆమె కాయిల పడి చనిపోగా. చాలండి, చూసారా? ఆమె ఏం చేస్తుందట? సత్క్రియలు చేస్తుందట, దేవుని పనులు చేస్తుందట, ధర్మ కార్యాలు చేస్తుందట. తనకున్నటువంటి ఆ రెక్కల కష్టంలోనే ఎదుటి వాళ్ళకి లోటైనటువంటి ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళ పరామర్శం వాళ్ళకి ఇస్తుందట. అలా మంచి కార్యాలు చేస్తున్నటువంటి ఆమె అలా తిరుగుతూ తిరుగుతూ నవ్వుతూ సంతోషంగా ఉన్న ఆమె అలా నడుస్తూ నడుస్తూ అలా పడిపోయి చనిపోయిందంటండి. ఒకసారి కాయలా పడిపోయిందంటే అలా చెట్టు మీద నుంచి కాయ ఎలాగైతే పడిపోతుందో అలా పడిపోయి చనిపోయిందట. నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, చనిపోయిన వాళ్ళని ఏం చేస్తారో చెప్పండి? ఎక్కడికి తీసుకువెళ్తారు చనిపోయిన వాళ్ళని? చెప్పండి అమ్మా, చనిపోయిన వాళ్ళని ఎక్కడికి తీసుకువెళ్తారు? ఎక్కడ తీసుకెళ్తారు? బట్టల షాప్గా? ఎక్కడ తీసుకెళ్తారమ్మా చనిపోయిన వాళ్ళని? అంత ఆలోచిస్తున్నారు. శ్మశానానికైనా తీసుకెళ్తారు. ఏమ్మా మీరు అలా తీసుకెళ్ళరా మీ ఊరోళ్ళు? ఎవరు సమాధానం చెప్తలేదే. చనిపోయిన వాళ్ళు ఏం చేస్తారు మీరు? శ్మశానాన్ని తీసుకెళ్తారా? చెప్పండి మరి. నూరు ఎత్తి రాత్రులు మాట్లాడకూడదనా? సెంటిమెంట్లు ఉంటాయి మళ్ళీ వీళ్ళకి. చనిపోయిన వాళ్ళు ఏం చేస్తామంటే ఇదిగో శ్మశానానికి తీసుకెళ్తాం. ఇక్కడ చూసారా, ఆమె ఉన్నటువంటి ఆ బుద్ధిని బట్టి, ఆ గుణాన్ని బట్టి, తనకున్న పరిస్థితిని బట్టి ఆ రోజు కాయిలా రాలి పడిపోయిందట. కాయిలా రాలి పడిపోయినటువంటి ఆ పరిస్థితిని చూసినటువంటి ఆ ఊరు జనాంగం అందరూ పరుగు పరుగు మీద వచ్చారట. తబితాకి ఇలా జరిగిందన్న విషయం ఆ నోట ఊరు అందరికీ తెలిసిందట. ఊరు అందరికీ తెలిస్తే వాళ్ళు ఏమన్నారో తెలుసా? అక్కడ వచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్ద కేకలు పెట్టుకుంటూ ఏడుస్తూ మాట్లాడుతున్నారట. అయ్యో తబిత ఎలా చనిపోయేవే అని ఏడడం లేదట. వాళ్ళు ఏమన్నారు తెలుసా? శ్మశానానికి తీసుకువెళ్ళొద్దు, ఆమెని శ్మశానానికి తీసుకువెళ్ళొద్దు, ఆమెను అస్సలకి శ్మశానానికి తీసుకువెళ్ళొద్దు. ఇదిగో ఆమెను శుభ్రంగా కడిగి మేడ గదిలో పడుకోబెట్టండి. ఆమెని శ్మశానానికి తీసుకువెళ్ళడానికి మేము ఒప్పుకోము, ఆమెను పోడ్చడానికి మేము ఒప్పుకోము. ఆమె బ్రతుకు ఎలాంటిదో మాకు తెలుసు, ఆమె ఎంత గొప్పదో తెలుసు. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ఆమె మాత్రం బ్రతుకుండాలి. ఈ ఊరిలో ఎంతమంది జీవితాలు ముగించుకున్నా కానీ ఆ తబిత బ్రతుకుండాలని కోరుకున్నారట ఊరి జనం మాత్రం. మనల్ని ఏమనుకుంటారు చెప్పండి? మనల్ని ఏమనుకుంటారు చెప్పండి? వీడికి సావు రావట్లేదు ఏంటండి, ఈ మనిషి చచ్చిపోతేటండి. తబితని అలాగ అంటలేదట, బ్రతకాలని కోరుకున్నారట తబితని. ఆ బ్రతకాల మనిషి బ్రతకాలని కోరుకున్నారట. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో బట్టి ఆ సమాధికి తీసుకువెళ్ళొద్దని కొన్ని కడిగారట, శుభ్రంగా కడిగి మేడగదిలో పెట్టారట. మేడగదిలో పెట్టుకుని ఇదిగో ఎలాగైనా పర్వాలేదు ఆ దేవుణ్ణైనా మేము అడిగి రప్పించుకుంటాం, కానీ తబితని మాత్రం శ్మశానానికి తీసుకువెళ్ళి మాత్రం పూడ్చం, మేము ఆమెను ఏదో ఒకలా మేము బ్రతికించుకుంటాం అనుకుని కన్నీళ్ళు కార్చరట. వాళ్ళ భక్తి జీవితానికి, ఆమె చేసినటువంటి మంచి కార్యాలకి వాళ్ళకి ప్రేరణ ఇచ్చే సమయానికి పేతురు గారు పలానా చోట ఉన్నారని అర్థమైందంటే వాళ్ళకి. వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? పలానా చోట పేతురు గారు ఉన్నారు, ఆ పేతురు గారిని పిలిపించండి. ఆ దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ఎందుకంటే ఈమె బ్రతుకుతున్న జీవితం మాకు తెలుసు, ఆమె ఎలా బ్రతుకుతుందో మాకు తెలుసు. దేవుడు ఎలాంటి వాళ్ళని ఖచ్చితంగా బ్రతికిస్తాడో ఆ జీవితాన్ని నిలబెట్టాలనుకుని ఊరు అంతా కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటే పేతురు గారిని తీసుకొచ్చారట. పేతురు గారిని తీసుకొచ్చే సమయానికి పేతురు గారు గుమ్మం ఎక్కేటప్పటికి అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశం ఏంటో తెలుసా? చూడండి. ఆ దినములందు ఆమె కాయిలో పడి చనిపోగా వారి శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టి లొద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారి మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిరి. విధవరాండ్లందరూ వచ్చి ఏడ్చుచూ మాట్లాడుతున్నారట. చూసారా? విధవరాండ్లందరూ వచ్చారట. వచ్చి ఏమని మాట్లాడతారంట? తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను పేతురు గారికి చూపిస్తూ ఏడుస్తున్నారట. అయ్యా పేతురు గారు, ఇదిగో ఈ వస్త్రం ఉందే, ఆ తబితే కుట్టింది మాకు. ఆ రోజు మా పరిస్థితులు చాలా దీనమైన పరిస్థితుల్లో కనీసం చిరిగిపోయిందని కప్పుకోలేని పరిస్థితులు ఉంటే ఆ తబితే మాకు కుట్టించింది. అలంత మంచి గుణం ఉన్నటువంటి స్త్రీ. అయ్యా ఆమెని ఏదో ఒకలాగా బ్రతికించాయి అనుకుని ఊరందరూ అడుగుతున్నారేంటండి? నేను అడుగుతున్నాను, ఏ గుణాన్ని బట్టి అడుగుతున్నారంటారా మనిషిని బ్రతికించాలని? ఏ గుణాన్ని బట్టి అడుగుతున్నారు? మంచిగా బ్రతికిందనా, చెడ్డగా బ్రతికిందనా?
మంచిగా బ్రతికింది గనుక బ్రతకాలని కోరుకున్నారట. బ్రతకాలని కోరుకున్నాడట. ఊరందరూ మంచిగా బ్రతికింది కనుక బ్రతకాలని కోరుకున్నారట. అలా బ్రతకాలని కోరుకున్న కోరిక దేవుడికి కూడా నచ్చిందట. ఊరినే ఆకర్షించే బ్రతుకు, ఊరిలో బ్రతుకుండాలి ఇలాంటి జీవితం అనుకుని ఆమెను మరలా బ్రతికించి పేతురు గారికి అప్పగిస్తే పేతురు గారు ఊరు జనాంగాన్ని చేతిలో పెట్టి వెళ్ళిపోయాడంటండి. ఆయన బ్రతికించి తబితానే. ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా? మనం బ్రతుకుతుంటాం. చనిపోయిన వాడు పక్కకి వెళ్ళి మాట్లాడుతుంటాడు, చిచ్చి ఇలాంటి బ్రతకూడదండి అని మాట్లాడుతుంటారు. మనం బ్రతుకున్నప్పుడు ఈ జీవితం ఏదైతే ఉందో మన గురించి ప్రతి మంది చెప్పుకునేటోళ్ళుగా బ్రతకాలి. మనం చనిపోయామనుకోండి, మనం చనిపోతున్నప్పుడు రే ఒక పక్కన నేను మోస్తాను, ఇలాంటి మోస్తే పుణ్యం అనుకోవాలి. ఒరే బ్రతుకున్నప్పుడు ఈ పని ఆ పని, ఎంత బీదవాడైనా కూడా ఎదుటివాడికి సహాయం చేయాలనుకునే ఆలోచన విడితే అలా బ్రతకాలరా బ్రతుకంటే అనుకుని చెప్పుకోవాలి. అలా బ్రతకాలి. దేవుడు అది కోరుకున్నాడండి. ప్రతి వాళ్ళు కూడా అలా కోరుకున్నాడు. కానీ అలాంటి బ్రతుకులు ఉంటున్నాయా మన జీవితాల్లో? మన జీవితాన్ని చూస్తేనే ఊరంతా అసహ్యపడే పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం. మాట్లాడితే చాలు ఆ నోటి మాటల వైపు తిరిగి చూడడానికి అవకాశం లేకుండా ఉన్న పరిస్థితి. అమ్మో, ఎవరు నోట్లన్నా నోరు ఎట్టొచ్చు కానీ ఆమె నోట్లో నోరు పెట్టకూడదు. ఎవడ జోలికన్నా వెళ్ళొచ్చు కానీ ఆడి జోలికి మాత్రం వెళ్ళకూడదు. ఎందుకని? ఒక్కొక్కరు మాట మాట్లాడుతుంటారు, గుర్రానికి వెనకాల ఈడికి ముందు నడవకూడదు అంటుంటారు. గుర్రానికి వెనకాల నడిస్తే ఏమవుతుంది? ఆడికి ముందు నడిస్తే ఒక్కొక్కరు ముందు నడిచేమనుకోండి ఊరుకోరు. డైలీకి లేత్తా కూర్చుని ఉంటారు. గుర్రానికి వెనకాల వెళ్తే తంతా కూర్చుంటుంది అది. అలాంటి జీవితాలు కలిగి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులను బట్టి దేవుడు కోరుకున్నాడు, ఒరే మంచిగా ఉండండిరా. ఈ భూమి మీద మన జీవితంలో మనం ఎంత కష్టపడినా మన జీవితాలు ఎలా ముగిసిపోతాయి అంటే, ఇదిగో మీకు ఒక రహస్యం చెబుతున్నాను అనుకుని ఏమని చెబుతున్నాడో తెలుసా జ్ఞాని అయిన మహారాజు? ఈ చూడండి ఒకసారి, ప్రసంగి గ్రంథం చూడండి మరలా ఒకసారి. ప్రసంగి గ్రంథం మరలా చూడండి ఒకసారి, 5వ అధ్యాయము చూడండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఏమని చెబుతున్నాడు? వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చినో ఆ ప్రకారముగానే తను వచ్చినట్లే దిగంబరిగాను మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకొని పోడు. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వల్ల వానికి లాభమేమి అని చెబుతున్నాడు. చూసారా? అంతే కదండి. నిజంగాను వయసు వచ్చిన దగ్గర నుంచి సంపాదన రెక్కల ముక్కలు చేసుకుని 60 సంవత్సరాల వరకు సంపాదించిన తర్వాత ఆ సంపాదించినటువంటి సంపాదన అంతా ఆ మంచం మీదకి వెళ్ళిన తర్వాత వాడిని ఏమైనా రక్షిస్తుందా? ఆ మంచం మీదకి వెళ్ళిపోయి ఆ కాళ్ళు చేతులకి సత్తు లేనప్పుడు ఏం చేస్తారు తెలుసా? పిల్లలు ఎవరి ఆస్తులు వాళ్ళు పంచుకుంటూ అమ్మ నాన్న ఒక మూలకు దోసేస్తారు పక్కకి. తెలుసా? అమ్మ నాన్ని ఒక మూలకు దోసేస్తారు, పట్టించుకోరు. వాళ్ళకి కలిగిన దాన్ని అంతా పంచుకుంటారు. ఇక్కడ మాట్లాడితే ఏమని చెప్తున్నాడు తెలుసా? నాది సంపాదన అనుకుంటూ నీ రెక్కల ముక్కలు చేసుకుని సంతోషం లేకుండా, దేవుని తలుచుకోకుండా, దేవుని ఉద్దేశాలు గుర్తెరగకుండా ఈ భూమి మీద అలా కొనసాగించావు. ఆ సంపాదించిన డబ్బంతా ఒకరోజు నువ్వు మంచం మీదకి వెళ్ళిన తర్వాత, ఇదిగోరే నేను ఎంత కష్టపడ్డాను కదరా, నాకు గుక్కడి కంచి నీళ్ళు వెయ్యండిరా అని అడిగితే చూసే తల్లిదండ్రులు, పిల్లలు ఎవరు ఉండరు తల్లిదండ్రులని. ఒకవేళ రోగంతో ఉంటే ఆ రోగంతో ఉన్నవాడికి ఈ డబ్బంతా పట్టుకెళ్ళి వాడికి నయం చేద్దాం అనుకున్న డబ్బు వాడిని రక్షించలేదు. అలా మంచం మీద పడి బాధపడవలసిందే ఆ పరిస్థితి అంతా కూడా. మరి ఇంత సంపాదించావు కదని అడిగితే ఆ వ్యక్తులు ఆ మంచం మీద పడుకుని ఏమంటారు తెలుసా? రే ఎంత డబ్బు సంపాదించినా వేస్ట్ రా, మనకి ఏదైనా సహాయం చేసి వాళ్ళని సంపాదించుకుంటేనే బాగుంటుంది. ఎప్పుడు అర్థమైంది అది? అంతా అయిపోయి మంచం మీదకి వెళ్ళిన తర్వాత అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. అప్పటి వరకు ఎవరికి దొరకరు, గిలిగిచ్చుకెళ్ళే తిరిగేస్తారు, ఎవ్వరికి దొరకరు. కాళ్ళు చేతులు ఆడుతున్నంత వరకు మన మాటలు ఎవరికన్నా లొంగుతాయి అసలు? మన మాటలు నువ్వేట్రా మమ్మల్ని చూసేది, మా కాళ్ళు లేవా మా చేతులు లేవా అంటారా? అనరా? అందరూ అయ్యే మాటలు మాట్లాడతారు. కానీ ఈ కాళ్ళు చేతులు ఒకరోజు పక్కన పడవలసిన రోజు ఉంటుంది.
ఆ రోజు మనం ఎవరమైతే అందరూ నా వాళ్ళు అనుకున్నాము, ఆ రోజు మంచం మీద పడినప్పుడు నీ ముఖాన్ని కూడా చూడకుండా వెళ్ళిపోతారు. ఎందుకో తెలుసా? నువ్వు పని చేస్తేనే నీకు విలువ లోకంలో. నువ్వు పనికి రాకపోతే ఎవ్వరికి అవసరం లేదు. ఇప్పటికన్నా వృద్ధులు చాలామంది పిల్లలు చూస్తారు. ఎందుకో తెలుసా? పెన్షన్ వచ్చేస్తుంది అలాగే. చాలామందికి బాధ లేదు, వాళ్ళు కూడా కుదురుకుంటలేదు. వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారు పెన్షన్ వస్తుంటేనే, వాళ్ళు మాట్లాడుతుంటారు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు. నువ్వు ఇచ్చేదట మాకు 3,000 వస్తుంది నెలకి, నాలుగే డబ్బులు చెప్తారు. ఎలా ఉంటుంది చూడండి పరిస్థితి. ఇవన్నీ ఎప్పుడు తెలుసా? ఓపిక లేకుండా మంచం పడిపోయినప్పుడు అర్థమవుతుంటుంది మనకి ఈ పరిస్థితులు. ఇప్పుడు అందుకని అంటున్నాడు, తల్లి గర్భంలో నుంచి మనం వచ్చేటప్పుడు ఏమీ పట్టుకుని రాలేదు, దిగంబరులుగానే మనం వచ్చాం ఈ భూమి మీదకి. దిగంబరులుగానే వచ్చాం. తర్వాత చనిపోయినాడు, దిగంబరిగానే మనం వెళ్ళిపోవాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద ఆస్తులు పాస్తులు ఏమి మనతో రావు, కానీ ఒక మంచి చెడు మాత్రమే వాడి ద్వారా వస్తుంది. ఆ మంచి గాని కోరుకుని మంచిని వెంటాడితే దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? సమాజం వారి మధ్యన ఉండాలని కోరుకుంటుంది. సమాజం వారి మధ్యన ఉండాలని కోరుకోవడమే కాదు, దేవుడు కూడా నీలాంటి వాడు ఉండాలని కోరుకుంటాడు. నీకు ఒక మంచి జీవితాన్ని ఇస్తాడు, ఒక ప్రశాంతకరమైన వాతావరణంలో ఈ జీవితాన్ని ఒక రోజు ముగించుకుని నిత్య జీవాన్ని నువ్వు సంపాదించుకోవచ్చు. అలా లేకుండా ఏదేదో ప్రయత్నాలు చేసుకుంటూ సంపాదన అనుకున్న పేరన్నా, బంగారం అన్నా, వెండైనా, ఆస్తులైనా, పాస్తులైనా, ఏదైనా ఒకరోజు నువ్వు అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటారు. కానీ దేవుడు అడిగేదేంటో తెలుసా? విమర్శ దినంలో మంచి చెడు మాత్రమే అడుగుతున్నాడు. కనుక దేవుడు నీతో మాట్లాడేది తెలుసా? నీ బ్రతుకు మంచిగా ఉండాలి అని అడిగితే దేవుడు నీ గురించి ముందుగా సిద్ధపరిచినటువంటి మంచి కార్యాలు కొన్ని ఉన్నాయి. ఆ కార్యాలు చేస్తూ బ్రతుకుతే పరలోకంలో మరలా నీకు ఒక బ్రతుకుంది ఈ భూమి మీద ముగించుకున్న తర్వాత. చనిపోతే ఈ జీవితం అయిపోయినట్టు కాదు. ఇది మరణమే జీవితానికి ప్రారంభము. అసలైన జీవితానికి మరణమే ముగింపు అనేది కాదు. ఇది ఈ జీవితం ముగింపబడిన తర్వాత మరలా ప్రారంభం అవుతుంది. అది యుగాలు ఉండేటువంటి బ్రతుకు. ఆ యుగాలు ఉండే బ్రతుకు నీకు ఇవ్వాలనుకునే ఈ చిన్న జీవితం నీ చేతిలో పెట్టి, రే ఈ 70 సంవత్సరాలు నమ్మకంగా బ్రతుకు, ఆ యుగాలు బ్రతికే బ్రతుకు నీకు ఇస్తానని ఒక చిన్న జీవితం శాంపిల్కి అందులో నెగ్గుతావో లేదో నీ చేతిలో పెట్టాడు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఈ చిన్న జీవితమే పెద్ద జీవితం అనుకుని దీన్ని నాశనం చేసుకుంటున్నాం మనం. ఇచ్చిన ఈ చిన్న జీవితంలోనే యథార్థంగా బ్రతకకపోతే పరలోకంలో మనకు స్థానం ఉంటుందంటారా? పరలోకంలో స్థానం ఉంటుందంటారా? ఉండదు. నిజంగా చెబుతున్నానండి, మీ కుటుంబాలు బాగోలన్నా, శాంతి సమాధానాలతో ఉండాలన్నా, పరలోకమందున్నటువంటి దేవుణ్ణి ఆనందపరచాలనుకున్నా మీరందరూ చేయవలసింది ఏంటి తెలుసా? మంచి సంపాదించుకోవడానికి ప్రయత్నించండి. మంచి సంపాదించాలంటే దేని ద్వారా వస్తుంది తెలుసా? నిన్న రాత్రి మీతో మాట్లాడాను. ఏమని? గుండెల నిండగా ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం ఎవడైతే ఎక్కువగా చదువుతాడో, వాక్యాన్ని ఎవడైతే ధ్యానిస్తాడో వాడు ఎదుటి వాడి పక్షాన వాడు నిస్వార్థపూరితంగా వాడు బ్రతుకుతాడు. సృష్టికర్తను గుర్తెరుగుతాడు. నిత్య జీవం వెళ్ళడానికి పునాదులు వేసుకుంటాడు. ఎప్పుడు క్రీస్తు వస్తాడని శుభప్రదమైన నిరీక్షణతో ఎదురు చూస్తాడో అట్టి జీవితాన్ని కలిగి ఉండాలంటే వాక్యాన్ని బాగా చదవాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, సహవాసంలో ఈ జీవితం కొనసాగిపోవాలి. లోకానికి వేరుగా క్రీస్తుకు దగ్గరగా బ్రతకాలి మనమందరం. ఆ జీవితం కావాలంటే వాక్యాన్ని ప్రతిరోజు చదవండి. వాక్యాన్ని గుండెల్లో పెట్టుకుని మీరు బ్రతకగలిగితే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు పులకరించిపోయి యుగాలు బ్రతికేటువంటి నిత్య జీవం మీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? ప్రభువా, నీ గురించి నేను బ్రతుకుతాను యథార్థంగాను. నిత్య జీవం వెళ్ళడానికి నా జీవితంలో ఇప్పటి వరకు లోక సంబంధమైనటువంటి ఆలోచనలతోటి ఇప్పటి వరకు వ్యర్థంగా నేను గడిపాను. ఇక నుంచి నేను నీ గురించి బ్రతుకుతాను ప్రభువా. ఈ సమాజంలో ఉన్న వాళ్ళకి మంచి ఏమాత్రం నేను చేయలేకపోయాను. ఎవరు చూసినా ఇలాంటి వాడు ఉండకూడదు, ఇలాంటిది ఉండకూడదు అనుకుని మాట్లాడారు నా గురించి. ఇక నుంచి ఆ సాక్ష్యం కాదు, నువ్వు మెచ్చుకునేటట్లుగా నేను బ్రతకాలని కోరుకుంటున్నాను అనుకుని మీరు ఎవరైనా ఉంటే వారందరూ మీరున్న స్థలాల్లోనే లేచి నిలబడండి. లేదండి మేము దుర్మార్గంగా బతికేస్తామని అనుకుని కూర్చొని ఉండండి. లేదండి మాకు మంచి జీవితం కావాలి, పరలోకమందున్నటువంటి దేవుడు మా జీవితాన్ని కోరుకుంటే ఆ మంచిగానే మేము బ్రతకాలని కోరుకున్నామని అనుకుంటే ప్రతి ఒక్కరు మీరున్న స్థలంలోనే లేచి నిలబడండి. లేచి నిలబడినటువంటి వారు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఒక్కసారి నేను అంటున్నటువంటి మాటని
ఒకసారి హృదయపూర్వకంగా దేవుడితో మాట్లాడండి. ఎవరు చూడొద్దు, దయచేసి ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. ఇప్పటి వరకు మాట్లాడినటువంటి మాటల్లో మీకు ఇప్పటి వరకు మీ మైండ్లో ఉన్నాయి. ఇప్పటి వరకు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా మీ హృదయంలోనికి వెళ్ళింది. దేవుడు అడుగుతుంది ఒకటే, ఇంత గంట సేపు నుంచి ఇన్ని మాటలు నువ్వు విన్నావు కదా, లోకం ఎంత దుర్మార్గమైందో నీకు అర్థమైంది. నీ బ్రతుకుని వ్యర్థంగా నీడవలే ఎలా వ్యర్థంగా వినియోగించుకుంటున్నావో నీకు అర్థమైంది. ఒకవేళ దేవుని సంకల్పం తెలియకుండా కానీ ఒకవేళ వెలికిపోతే నీ జీవితంలో ఆయాసకరమే కానీ సంపాదించుకున్నది ఏది కాదు. దేవుని మాట ప్రకారంగా బ్రతికితే నీ జీవితం ప్రశాంతకరంగా ఉంటుంది అనుకుని దేవుడు చెప్పిన మాటలు నీకు అర్థమైనవి. అలా అర్థమైన నీవు హృదయపూర్వకంగా ఒక మాట అడుగు దేవుణ్ణి, ప్రవ్వా నువ్వు అనుకున్నట్టుగా నా జీవితంలో సమాజంలో మంచిగా బ్రతకాలనుకుని కోరిక నిర్ణయం తీసుకున్నాను ప్రవ్వా. ఇప్పటి వరకు నేను చేసినటువంటి తప్పులు వాళ్ళ సమాజంలో అనుకున్నది నన్ను అందరూ కూడాను. నేను చేస్తున్నటువంటి పనులు నా మనస్సాక్షికి తెలుసు. నేను ఎంత దుర్మార్గంగా బ్రతికాను, నేను ఎలా మాట్లాడుతున్నానో, నా ఆలోచన ఎంత చెడిపోని నాకు తెలుసు ప్రవ్వా. దేవుని ఒక మాట అడగండి. ఎందుకంటే నిన్నటి రోజున మాట్లాడుకున్నాడు దేవుడు, ఈ రోజు కూడా మాట్లాడుకున్నాడు. రేపు మరలా మేము కనపడడం మీ కంటికి. ఇప్పుడు మాట్లాడిన మాటలే మీ జీవితాన్ని నిలబెట్టగలవు. కనుక గంటసేపు నుంచి మాట్లాడుకున్నటువంటి పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరి వైపు తేరి చూస్తుంటాడు. ఎందుకో తెలుసా, నా కొడుకు కూతురు ఏం మాట్లాడతారు ఈ మాటలు విని పశ్చాత్తాపపడి జీవితాన్ని అప్పగిస్తారంటారా, లేదంటే కఠినమైపోయిన హృదయాల్లాగే ఇప్పుడు కూడా ఏదో విన్నాము కదా అనుకుని మరలా సామాన్యంగానే వెళ్ళిపోతారా అని దేవుడు చూస్తాడు. పరిశుద్ధాత్ముడు మన మధ్యనే ఉంటూ మనం చూస్తూ ఉంటుంటాడు. మనం ఒకవేళ మనుషుల దగ్గర నటించినట్టుగా ఆయన దగ్గర ఉంటే కుదరదు. అక్కడ ఆయన దగ్గర మన జీవితంలో పశ్చాత్తాపంతో కూడినటువంటి బ్రతుకు కావాలి. కనుక మన జీవితంలో పశ్చాత్తాపంతో కూడినటువంటి బ్రతుకునే ఆయన ఇష్టపడతాడు. కనుక మన పాపాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఒప్పుకుని, ప్రవ్వా మంచిగా బ్రతుకుతాను ప్రవ్వా, నువ్వు అనుకున్నట్టుగానే యథార్థమైన జీవితాన్ని నేను కొనసాగిస్తాను ప్రవ్వా అనుకుని ఒక మాట అడగండి. ఎందుకంటే నిత్య జీవం కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా అడగండి. పరలోకం మాకు వద్దు, ఎలా పడితే అలా బ్రతికేస్తామనుకుంటే మీరు మాట్లాడడం అవసరం లేదు. నిత్య జీవం మాకు కావాలి. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్య ప్రకారంగా మేము బ్రతుకుతామని నిర్ణయం తీసుకుంటేనే మీరు హృదయపూర్వకంగా అడగండి దేవుణ్ణి, ప్రవ్వా నీ మాట ప్రకారంగా నేను బ్రతుకుతాను, సమాజంలో నాకు ఉన్నంత వరకు నేను మంచిగానే మాట్లాడతాను, మంచిగానే పనులు చేస్తాను, మంచిగానే నడవడిగానే నేను నడుస్తూ ఉంటాను, మంచిగానే నేను ఆలోచిస్తాను ప్రవ్వా. ఇదిగో నీకు ఈ మాట ఇస్తున్నాను ప్రవ్వా, నీ కుమారుడు వచ్చినప్పుడు నన్ను విడిచిపెట్టొద్దు, నాకు కూడా నన్ను తీసుకువెళ్ళి నిత్య జీవం నాకు ఇవ్వండి ప్రభు అనుకుని ఒక మాట అడగండి. ప్రశాంతంగా మీరు హృదయపూర్వకంగా దేవుని అడగగలిగితే మీ హృదయంలో నిచ్చినటువంటి ఆలోచన స్వార్థపూరితమైంది కాదు, అది నిస్వార్థపూరితమైంది. కనుక పరలోకమందున్నటువంటి దేవుడు ఖచ్చితంగా మీకు ఆ హృదయాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాడు దేవుడు. పరిశుద్ధుడా పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నాం దేవా. మీ విలువైనటువంటి అమూల్యమైన మాటలు ఇప్పటి వరకు మీ పిల్లలకు విస్తరింపజేసి మాట్లాడాను ప్రభా. విన్న ఈ మాటలు మీ పిల్లలందరూ ప్రశాంతంగా మీ మాటలు విన్నారు. విన్న ఈ మాటలు మీ పిల్లలు ఏమాత్రం విడిచిపెట్టకుండా తండ్రి విన్న దాని ప్రకారంగా బ్రతకడానికి కృపను అనుగ్రహించండి. మీ చిత్తమే మా పక్షాన్ని జరిగించండి ప్రభా. తండ్రి నాన్న మీ కృపలో వర్ధిల్లేటట్లుగా తండ్రి నాన్న విన్న వాక్యాన్ని హృదయంలో పదిలిపరుచుకుని ప్రభా మీ గురించి నిలబడడానికి కృపను అనుగ్రహించండి. మంచేటో చెడేటో ఈ లోకంలో ఎలా బ్రతికితే మంచి, ఎలా బ్రతకితే తండ్రి నాన్న చెడు అన్నది విషయాలు నీ వాక్యం ద్వారా మాకు తెలియజేశారు. లోకంలో ఉన్న సంపద గురించి కానీ పేరు ప్రఖ్యాతుల గురించి మేము బ్రతికితే అది వ్యర్థమని, మీరు ఏర్పరిచినటువంటి సత్క్రియల కొరకు మంచి పనుల నిమిత్తం మేము బ్రతికితే మాకు నిత్య జీవం అన్న విషయాన్ని మీ పిల్లలుగా మాకు తెలియజేశారు. ఆ మంచి మేము చేయాలంటే గుండెల నిండగా వాక్యాన్ని నింపుకోవాలని నీ వాక్యాన్ని నాన్న మేమందరము తెలుసుకుని తండ్రి నాన్న యథార్థమైన జీవితాన్ని కొనసాగించడం మీరు కోరుకున్నారు. కనుక ఎవరైతే హృదయపూర్వకంగా తండ్రి నాన్న ఒక మంచి బ్రతుకు కావాలనుకుని కోరుకున్నారో, సమాజంలో మంచిగా ఉంటానని ఎవరైతే కోరుకున్నారో వారు కోరినటువంటి కోరిక నిస్వార్థపూరితమైంది. కనుక ప్రతి ఒక్కరి ప్రార్థనకి జవాబు దయచేయండి ప్రభా. ఎవరి జీవితాన్ని కూడా విడిచిపెట్టకుండా ప్రభా, ప్రతి ఒక్కరి జీవితాన్ని మీ చేతికి అప్పగించుకున్నాను. ప్రతి ఒక్కరూ తండ్రి మీ కుమారుడు రాకకే శుభప్రదమైన నిరీక్షణతో ఎదురు చూసే బిడ్డలకు ఉండడానికి కృపను అనుగ్రహించమని బిడ్డలు మీ చేతికి అప్పగించుకున్నాను. మీ చిత్తమే వారి పక్షాన్ని జరిగించండి. మీ ప్రసన్నత, మీ సన్నిధి, మీ కాపుదల వారి కుటుంబానికి దయచండి ప్రభా. భక్తిగా బ్రతకాలనుకున్నప్పుడు లోక సంబంధం అనేవేవో వాళ్ళని వెంటాడుతూ ఉండొచ్చు ప్రభా.
వాటి ఏమీ తండ్రి నాన్న వారికి ఆటంకం లేకుండా భక్తిని కొనసాగించుకోవడానికి తండ్రి ఆర్థికమైన పరిస్థితుల్ని తండ్రి చక్కబెట్టండి ప్రవ్వా. తండ్రి అనారోగ్యమైన పరిస్థితులు తీసివేయండి ప్రవ్వా. ఆధ్యాత్మికంగా బలపరచబడుతూ స్థిరంగా ఉండడానికి కృపను అనుగ్రహించమని మీ బిడ్డలు మీ చేతికి అప్పగించుకుంటూ మీ చిత్తమే మా అందరి పక్షాన జరిగించమని మమ్మల్ని మరుగుపరిచి మీరే మయం పొందుకోమని క్రీస్తు నామాన్ని ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా, వందనాలు.